వెల్కమ్ టు టీశాట్. టెట్ ఆస్పిరెంట్స్ కోసము టీశాట్ నిర్వహిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెట్ ఆస్పిరెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి ప్రిపరేషన్లో వచ్చే ఇబ్బందులు, అదేవిధంగా ఎగ్జామినేషన్ టైం దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం మార్క్స్ గనక పెంచుకోవాలి అంటే ఎలాంటి పద్ధతులు అవలంబించాల్సి వస్తుంది, ఒక రకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందస్తు వ్యూహాలుగా వీటిని మనం పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు చదివిన సిలబస్ ఒక ఎత్తు కాగా ఇక నుంచి మనం చేసేటటువంటి కొన్ని మెలకువలు కావచ్చు, అదేవిధంగా కొన్ని టిప్స్ కావచ్చు, వీటి సహాయంతో మార్క్స్ ఎలా పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజున మనకు ఫిజికల్ సైన్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్, వీటితో పాటుగా మెథడాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ విషయంలో అభ్యర్థులకు ఉండేటటువంటి సందేహాలను నివృత్తి చేసేటటువంటి కోణంలో టీశాట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మరొకసారి నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ప్రీవియస్ 2 డేస్లలో మనకు మిగతా సబ్జెక్ట్స్ విషయాలలో కూడా నిపుణుల యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకుని ఉన్నాము. కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇవి 3 కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలలో అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలను అడిగి నివృత్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మనవి. ముఖ్యంగా పాలసీ మ్యాటర్స్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మోరోవర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ అయినటువంటి దరిమిల కేవలము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ అడగాల్సిందిగా, అదేవిధంగా పరీక్ష వాతావరణాన్ని ఎదుర్కొనేటటువంటి కోణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా మనవి. ముఖ్యంగా చూస్తే టీచింగ్ కమ్యూనిటీ నుంచి కూడా ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వారికి ఉన్నటువంటి సలహాలు, వారికి ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఛాత్రోపాధ్యాయులకు కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ ఎక్కువ వస్తే, వెయిటేజ్ ఎక్కువగా ఉంటేనే వారికి అది యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అభ్యర్థులు ఇది కేవలం అర్హత పరీక్షే కదా అనేటటువంటి ఒక చిన్న చూపుతోటి అపియర్ అవుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. బట్ ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత వెయిటేజ్ మనకు డిఎస్సిలో వచ్చేటటువంటి అవకాశం ఉంది, టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి గాను కింద స్క్రోలింగ్లో ఇస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మనవి. అదేవిధంగా ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి గాను ఫిజికల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను, అదేవిధంగా సోషల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పాదం సుధాకర్ గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ సార్. వీటితో పాటుగా మెథడాలజీస్కి సంబంధించి అంటే ప్రతి పేపర్లోను, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2లో కావచ్చు, మనకు 5 సెక్షన్లుగా ఈ మొత్తం ఎగ్జామినేషన్ని విభజించడం జరిగింది. మరి ప్రతి విభాగంలోనూ మెథడ్ అనేటటువంటిది ఇంక్లూడ్ చేయడం జరిగింది 6 మార్కులకు గాను. మరి అలాంటి సందర్భంలో అభ్యర్థులకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి సందేహం ఏంటి అంటే ఈ మెథడ్స్ అన్నింటినీ విడివిడిగా చదువుకోవాలా లేదా కలిపి చదువుకోవాలనేటటువంటి కోణంలో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి పరిస్థితులలో మనకు మెథడ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ బాలరాజు గారు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. వెల్కమ్ సార్. నమస్కారం అండి. మరి ఈ అంశాలకు సంబంధించినటువంటి డౌట్స్ని అడిగి నివృత్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలనేది సబ్జెక్టుల వారీగా విషయ నిపుణులు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ముందుగా మనము పేపర్ 1కి సంబంధించి ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లేదా పరిసరాల విజ్ఞానం అనేటటువంటి పేరుతోటి దీన్ని వ్యవహరించడం జరుగుతుంది. ఈ పరిసరాల విజ్ఞానానికి సంబంధించి నిన్నటి అవగాహన క్లాస్లో మనకు బయోసైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని విషయాలు కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజున మనము సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏముంది, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, మరి ఎలాంటి ఏరియాస్ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే అభ్యర్థులు ఇప్పటికే సిలబస్ని పూర్తి స్థాయిలో చదివేసి ఉంటారు. మోరోవర్ ఈ టైంలో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందనేటటువంటి కోణంలో నిపుణులు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ప్రీవియస్ క్వశ్చన్స్ స్ట్రాటజీస్ ఆధారంగా. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేవలం ఇక్కడ మేము కొన్ని ఏరియాస్ని మాత్రమే మెన్షన్ చేసినప్పుడు ఆ ఏరియాస్ని మాత్రమే ఫుల్ఫిల్ చేసుకొని తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి టాపిక్స్కి హై ప్రయారిటీ ఇచ్చుకుంటే, ఎందుకంటే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి హై ప్రయారిటీ ఇచ్చుకొని మిగిలినటువంటి సమయంలో రిమైనింగ్ టాపిక్స్ని కూడా ఒకసారి ఓవరాల్గా చూసుకొని వెళ్ళినట్లయితే
బెటర్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. సార్, సోషల్ స్టడీస్కి సంబంధించి యాక్చువల్గా మనకు పేపర్ 1 విషయంలో 5th క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను 8th స్టాండర్డ్ వరకు, అయితే ఇటీవల కాలంలో 10th స్టాండర్డ్ వరకు ఇస్తామని చెప్పేసి అడగడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటేనే పరిసరాల విజ్ఞానం అని చెప్పేసి అనుకుంటాం. వాస్తవానికి ఇక్కడ సోషల్ సైన్స్ అనేటటువంటి విభజన అనేది ఉండదు. కానీ పాఠ్యాంశాల విషయంలో ఉన్నటువంటి మీకున్నటువంటి ఎక్స్పర్టైజ్ ఆధారంగా ఈ టాపిక్స్ ని మీకు ఇవ్వడం అనేది జరిగింది. మరి దీంట్లో ఈ సోషల్ కంటెంట్ కి సంబంధించినటువంటి అంశాలను ఎలా ప్రిపేర్ కావాలి, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఏరియాస్ ఏంటి, మాకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సార్. సో షూర్ అండి, తప్పకుండా. సో మనం టెట్ పేపర్కి చూసినట్లయితే, ఈరోజు చూసినట్లయితే అడవుల లెసన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇదివరకు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, వన్యప్రాణుల సంరక్షణ చట్టం నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, భారతదేశంలో జీవులు అంతరించిపోతున్నాయి. సో దీని విధంగా మరి ఈ జీవరాశులను ఇతర దేశాల నుంచి, ఇతర ఖండాల నుంచి తీసుకొస్తున్నారు. మరి దానికోసం మనకు ఆల్రెడీ 5th క్లాస్లో జీవ వైవిధ్యత టాపిక్ మీద ఉన్నది. సో వాటి మీద ప్రశ్నలు అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మరి ఇలా 1971 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఒకవేళ జంతువులను వేటాడినా లేదా చంపినా ఏ రకమైన శిక్షను వేస్తున్నారు అనే దానిపైన ప్రశ్నలు అడగవచ్చు. సో 3 నుంచి 7 నెలల వరకు జైలు శిక్ష, అలాగే 1 లక్ష రూపాయల వరకు జరిమానా లాంటివి విధించడం జరుగుతుంది. సో అడవులు, భారతదేశంలో అడవులు ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉన్నవి, అలాగే ఏ రకమైన అడవులు ఉన్నవి, ఈ టాపిక్ల పైన ప్రశ్నలు అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలాగే మనం 3rd, 4th, 5th క్లాస్ నుంచి చూసినట్లయితే నది వ్యవస్థ పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ప్రశ్నలు అడగకపోయినా కానీ మనకు 7th క్లాస్లో వర్షం నదులు లెసన్ ఉన్నది. అలాగే 3rd క్లాస్లో గోదావరి నది, మన నది గురించి ఉన్నది. మరి గోదావరి నది మొత్తం పొడవు అనేది చాలాసార్లు అడిగాడు. భారతదేశంలోనే 2వ పొడవైన నది గోదావరి నది, ఈ పైన కూడా ప్రశ్న అడిగాడు. అలాగే దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. సో దీని పొడవు 1465 కిలోమీటర్లు. సో ఈ విధమైన ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. అలాగే ఇదివరకు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గోదావరి నదిపైన నిర్మించినటువంటి తొలి డ్యామ్ ఏది అని అడిగాడు. సో మహారాష్ట్రలో గంగాపూర్ డ్యామ్ గోదావరి నదిపైన నిర్మించినటువంటి తొలి డ్యామ్గా చెప్పుకోవచ్చు. గోదావరి నదిపైన నిర్మించిన తొలి డ్యామ్ గంగాపూర్ డ్యామ్. దానికి ఇప్పుడు పేరు కూడా జయకవాడి అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో నది వ్యవస్థలో అడిగితే ఆ రకమైన ప్రశ్నలు అడగవచ్చు. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు 3rd, 4th, 5th క్లాస్ అని కాకుండా 3rd నుంచి మనకు 8th క్లాస్ వరకు సిలబస్ అని ఇంతకుముందు సార్ చెప్పారు. సో అదేవిధంగా ప్రశ్నల్ని కూడా 3rd to 4th, 5th క్లాస్ మాదిరిగా కాకుండా 8th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో కూడా మనం ప్రశ్నలు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే డ్యామ్లలో కూడా అడుగుతున్నాడు. ధవళేశ్వరం డ్యామ్, అలాగే నాగార్జున సాగర్ డ్యామ్, ఇలా అంటే ప్రాజెక్టుల పైన, నీటిపారుదల పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే ఇదివరకు అడిగినటువంటి క్వశ్చన్ మనకు అంతర్జాతీయ బౌలార్ధ సాధక ప్రాజెక్ట్ అని దేన్ని పిలుస్తారు అని కూడా అడిగాడు. సో కోసి ప్రాజెక్ట్, ఇలా ప్రాజెక్టుల పైన కూడా ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇండియన్ జాగ్రఫీ లెవెల్లో చూసుకోవచ్చు. అలాగే మరి తెలంగాణ జాగ్రఫీ లెవెల్లో చూసినట్లయితే భౌగోళిక స్వరూపాలు, మనం తెలంగాణలో తెలంగాణ భౌగోళిక స్వరూపాలు, ఇప్పుడు 6th క్లాస్లో భౌగోళిక స్వరూపాలు అనే టాపిక్ ఉన్నది. మరి ఈ భౌగోళిక స్వరూపాల్లో మరి వివిధ ప్రాంతాలలో, అంటే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది. వాటిపైన ప్రశ్నలు అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు. సో అనంతగిరి కొండలు ఏ జిల్లాకు చెందినవి? అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతం ఏది? తెలంగాణలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతం పాండవుల గుహలు. ఇది ములుగు మరియు ఛత్తీస్గఢ్ జిల్లా సరిహద్దుల మధ్యలో ఉన్నది. సో ఈ విధంగా భౌగోళిక స్వరూపాల గురించి అడగవచ్చు. అలాగే దాంతోపాటుగా ఇక మనకు 6th క్లాస్లో డోకూరు గ్రామం, అలాగే పెనమకూరు విలేజ్, అలాగే పెనుగోలు గ్రామం పైన కూడా ప్రశ్నలు అడుగుతాడు. ఈ గ్రామాలు ఎక్కడ ఉన్నవి? కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నది. కృష్ణానది మరి సముద్రంలో, అంటే నది సముద్రంలో కలిస్తే అది డెల్టా ప్రాంతం అంటారు.
మరి ఆ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలే ఇవి. సో వీటిపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. అలాగే వీటితో పాటు మనకు గిరిజన జాతులు ఉన్నారు. సో 5th క్లాసులో ఉన్నటువంటి టాపిక్లో బోండా అనే గిరిజన జాతి స్త్రీలు ఉన్నారు. బోండా అనే గిరిజన జాతి స్త్రీలు ఏ జిల్లాలో ఉన్నారంటే అరకు ప్రాంతంలో ఉన్నారు. మరి బోండా స్త్రీలు, ఈ బోండా స్త్రీలు జనపనారతో ఉన్నటువంటి వస్త్రాలను మరి ధరించడం జరుగుతూ ఉంటుంది. పైన ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక కల్చర్కు సంబంధించినటువంటి తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి కూడా ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఏ వంశం వాళ్ళు నిర్వహిస్తారంటే మెస్రం వంశం వాళ్ళు. మరి ఏ జాతి వాళ్ళు నిర్వహిస్తారంటే గొండు జాతి వాళ్ళు నిర్వహిస్తారు. సో వీటిపైన ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే మేడారం సమ్మక్క సారక్క జాతర, వీళ్ళు కూడా మరి గిరిజన జాతులు ఆరాధిస్తున్నటువంటి దైవంగా ఇలా మనకు తెలంగాణ సంస్కృతి పైన కూడా ప్రశ్నలు అడుగుతాడు. అలాగే వీటితో పాటు అలాగే వరల్డ్ జాగ్రఫీలో చాలామంది పేపర్ 1కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలా సోషల్ నుంచి అంటే తక్కువ మార్కులే కదా అని ఎకనామిక్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కానీ ఎకనామీతో పాటు జాగ్రఫీ, అలాగే ఆర్థికకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు అంటే ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక విధులు, వీటిపైన కూడా అడగాల్సి ఉంటుంది. అలాగే మరి చరిత్రకు సంబంధించినటువంటి కోటలు కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. గద్వాల్ కోట జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉంది. ఇలాంటి కోటల పైన కూడా మనకు 4th 5th క్లాసులో పాఠ్యాంశాల పైన మరి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటితో పాటు మరి గ్రహాలు, మరి సూర్యుడు గ్రహాలు మనకు 4th క్లాస్ 5th క్లాస్లో ఉన్నది, అలాగే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ వైజ్గా ఉన్నది. అంటే చాలామంది విద్యార్థులు టెక్స్ట్ బుక్ ఒక పుస్తకం వైజ్గా చదువుతూ ఉన్నారు. అలా కాకుండా టాపిక్ వైజ్గా చదవడం వల్ల ఎక్కువ పట్టు సాధిస్తారు. ఇప్పుడు సూర్యుడు గ్రహాలు 6th క్లాస్లో ఉంది, 5thలో ఉంది. సో టాపిక్ని బేస్ చేసుకొని చదివితే ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఈజీ ఉంటుంది. అలాగే దాంతోపాటు ప్రశ్న ఏ విధమైన కాఠిన్యత స్థాయిలో అడుగుతున్నాడు అనేది తెలిసిపోతుంది. అలా గ్రహాలపైన కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. దీంట్లో అప్డేట్ అయినటువంటి అంశాలు ఏమడిగాడు, ఎందుకంటే మనకు డిఎస్సి లెవెల్లో జీకే కరెంట్ లెవెల్లో కనుక అక్కడ అప్డేట్ అడుగుతాడు. ఇక్కడ సోషల్ స్టడీస్లో అంటే ఎన్విరాన్మెంటల్ ఈవీఎస్లో చూస్తే సైన్స్ సోషల్తో పాటు కలిపి అడగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వృక్షాల కిందకి అడవుల గురించి చెప్పుకున్నాం. అలాగే బయాలజీ ఈవీఎస్ నుంచి వృక్షాలపైన అడగడం జరుగుతూ ఉంటుంది. అలాగే పుష్పాలపైన అడగడం జరుగుతుంది. అలాగే మనకిప్పుడు సైన్స్లో విశ్వం సౌర కుటుంబం ఉన్నది. అలాగే మనకు జాగ్రఫీ నుంచి సూర్యుడు గ్రహాలపైన ఉండడం జరుగుతుంది. ఇలా ఈ విధమైన క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అంటే ఇక్కడ సూర్యునికి భూమికి దూరం తక్కువగా ఉంటే ఏమని అంటారు అని అడిగాడు క్వశ్చన్. దీన్ని పరిహేళి అంటారు. మరి పరిహేళి రోజున సూర్యునికి భూమికి దూరం ఏ విధంగా ఉంటుంది అని అడుగుతాడు. సో ఎంత ఉంటుందంటే భూమికి సూర్యునికి దూరం తక్కువగా ఉంటుంది. దానిది 147 మిలియన్ కిలోమీటర్స్. సో ఈ విధంగా గ్రహాలపైన కూడా ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. మరి చాలాసార్లు గ్రహాలపైన కూడా ప్రశ్నలు అడిగాడు. ఏ గ్రహాన్ని ఉదయం తార సంధ్యా తార అని పిలుస్తున్నారు అని ఈ విధమైన ప్రశ్న అడిగాడు. సో శుక్రగ్రహాన్ని, ఎందుకంటే శుక్రగ్రహం పైన అత్యధిక సార్లు ప్రశ్నలు అడిగాడు. సో శుక్రగ్రహాన్ని ఉదయం తార సంధ్యా తార అని పిలుస్తున్నారు. అలాగే శుక్రగ్రహం మీద కూడా ఇదివరకు మరి ఒక క్వశ్చన్ కూడా అడిగాడు. ఏ గ్రహాన్ని అందమైన దేవతగా గ్రీకులు పూజిస్తారు అంటే గ్రీకులు అందమైన దేవతగా శుక్రగ్రహాన్ని పూజించడం జరుగుతూ ఉంటుంది. ఇలా గ్రహాలపైన కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇక దీంతో పాటు చాలామంది పటాల అధ్యయనం లెసన్ వదిలిపెట్టడం జరుగుతుంది. పటాల పైన కూడా సింబల్స్ పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. పటాల అధ్యయనం అక్కడనే కాంటూర్ రేఖలు, పటాల అధ్యయనం టాపిక్లోనే కాంటూర్ రేఖలు అంశాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పటాల అధ్యయనంలో చాలామంది సింబల్స్లలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ అలాగే 3rd 4thలో కానీ దిక్కులు ఎలా నేర్చుకోవడం, దిక్కులు ఎలా తెలుసుకోవడం అనే టాపిక్ పైన ఇచ్చాడు. అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పటాల అధ్యయనం పైన కూడా మనం పట్టు సాధించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రౌండ్గా ఇచ్చి మధ్యలో చుక్క పెట్టినట్లయితే చెమురు ఇలా
అలాగే రైల్వే పట్టాలు, రైల్వే ట్రాక్లది, అలాగే తార్ రోడ్డు, అలాగే మట్టి రోడ్డు, వీటిపైన కూడా చిత్రాలు ఇచ్చి ఈ చిత్రం ఏం తెలియజేస్తుంది అనే ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది. సో పటాల అధ్యయనం దగ్గర ఈ టాపిక్ అనేది గుర్తుంచుకోవాలి. సో కొంతమంది సింబల్స్ గుర్తుంచుకుంటారు, రంగుల పైన కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నీలి రంగు సముద్రాలను తెలియజేస్తుంది, ఇలా రంగుల పైన కూడా ప్రశ్నలు అడుగుతాడు. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే చాలామంది ఇక పేపర్ 1కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది 6th 7th పైన ఎక్కువ పట్టు పెంచుకుంటారు. ఇక 3rd 4th 5th క్లాసు చిన్న క్లాస్ పుస్తకాలే కదా అని మరి ఎక్కువగా దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో 3rd 4th నుంచి కూడా ఎక్కువ అడగడం జరుగుతుంది. నది వ్యవస్థ పైన కూడా, అలాగే గ్రహాల పైన, భౌగోళిక స్వరూపాల పైన, దిక్కుల పైన. ఇప్పుడు మనం తెలంగాణ మ్యాప్లో చూసినట్లయితే సరిహద్దులు కూడా ఇచ్చాడు 3rd 4th క్లాస్లో. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర ఈశాన్యాన ఏ రాష్ట్రం ఉంది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర వాయువ్యాన మహారాష్ట్ర ఉన్నది. సో ఈ మహారాష్ట్ర ఏ జిల్లాలతోటి సరిహద్దు పంచుకుంటుంది? అలాగే పశ్చిమాన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్లో మనకు చిత్రంతో సహా మనకు చూపించాడు. సో చిత్రం ఇచ్చి కూడా ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నదిగా చెప్పుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ వాస్తవానికి ప్రైమరీ క్లాసెస్ అని చెప్పేసి కాస్త ఈవీఎస్ మీద తక్కువ ఫోకస్ చేసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. మోస్ట్లీ మనకు పరిసరాల విజ్ఞానం అంటేనే పరిసరాలలో జరుగుతున్నటువంటి విషయాలను అబ్జర్వ్ చేసేటటువంటి క్యాపబిలిటీస్ని పెంచడం కాబట్టి మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ పర్సెప్షన్లోనే మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం కూడా ఉంది. మోస్ట్ స్పెసిఫిక్గా మనకు బుక్ ఓరియంటేషన్లోనే క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ సార్. ఈవీఎస్లో సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి పార్ట్స్లో ఏ విధమైనటువంటి అంశాలు ఇంపార్టెంట్ కాబోతున్నాయి, అదేవిధంగా ఎలా ప్రిపరేషన్ ఉండాలనేటటువంటి విషయాల్లో చక్కటి సలహాలు ఇచ్చారు. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది షిఫ్ట్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కొన్ని సందర్భాలలో మనము గట్టిగా అంటే థరోగా ప్రిపేర్ అయినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంది, ఒక్కోసారి రాకపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మోస్ట్లీ అన్నిటికీ కూడా సాధ్యమైనంతగా వెయిటేజ్ పెంచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం అనేది కనపడుతూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీంట్లో ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం, ప్రతి పేపర్లో కూడా 5 సెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి సెక్షన్లో కూడా మనకు కంటెంట్ 24 మార్క్స్కి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 మార్క్స్కి పెడగాజీ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులు ఎక్కువగా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ మెథడాలజీని విడివిడిగా చదవాలా, కలిపి చదవాలనేటటువంటి కోణంలో చాలా సందర్భాల్లో మనము సిమిలారిటీస్ ఉన్నా కూడా ఒక సాధారణంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో అభ్యర్థులు ఎవరికి కూడా మనసు ఒప్పేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్టు విడివిడిగా చదివితేనే ఒక రకంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి అపేర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మెథడ్స్ ఏవైనా సరే ఎలా ప్రిపేర్ అయితే మనకు బెస్ట్ స్కోరింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉందో వివరించడానికి మన ముందు బాలరాజు గారు ఉన్నారు. మరి వారి నుంచి ఈ సలహాలు సూచనలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ టైంలో అభ్యర్థులు వారికి ఉండేటటువంటి సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవాల్సిందిగా మనవి. నమస్తే సార్. సో ఇక్కడ మెథడ్స్లో ఏ టాపిక్స్ మనకు క్రియాశీలంగా మారబోతున్నాయి, మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ అనేవి చాలా సబ్జెక్టులలో చాలా పెడగాజీస్లలో సబ్జెక్టుకి సంబంధించిన పెడగాజీలలో రిపీట్ అవుతున్నటువంటి సందర్భాలే మనకు కనిపిస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు చిన్న అజాగ్రత్త సైతం మనకు ఒక మార్కును దూరం చేసేటటువంటి ప్రమాదమే ఉంటుంది. కాబట్టి మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మెథడ్స్ని ఏ విధంగా చదివితే మెరుగైనటువంటి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉందో మాకు కాస్త వివరించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టెట్ రాయబోతున్న అభ్యర్థుల ప్రయత్నం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మీ దగ్గరికి తీసుకొస్తున్న టీసాట్ యాజమాన్యానికి మీ తరపున నా తరపున కృతజ్ఞతలు. మిత్రులారా, ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఒక సర్కారు ఉపాధ్యాయుడిగా మనం అవతరించాలి అంటే, సర్కారు ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళాలి అంటే ముఖ్యంగా 2 పరీక్షలు క్లియర్ చేయాలి. మొదటిది టెట్, రెండవది డిఎస్సి. టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఒక ఉపాధ్యాయుడిగా డిఎస్సి రాసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలి అంటే దానికంటే ముందు టెట్ అనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎన్సిటిఈ నిబంధనలు ఇలా చెబుతున్నప్పటికీ మన 2 తెలుగు రాష్ట్రాలలో టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు, ఎంపిక పరీక్షగా కూడా పరిగణించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, టెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఇక్కడ 20% వెయిటేజీని డిఎస్సికి అదనంగా కలపడం జరుగుతుంది. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోండి మిత్రమా, టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు, ఎంపిక పరీక్షగా కూడా దీన్ని స్వీకరించాల్సి ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ని అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడో డిఎస్సి వస్తుంది కదా, డిఎస్సిని గట్టిగా చదువుకుందాం రాసుకుందాం అనే ధోరణిలో ఉండకుండా టెట్ని ముందు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న సందర్భంలో, మరికొద్ది రోజుల్లో మనం పరీక్ష రాయబోతున్న ఈ తరుణంలో మెథడాలజీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పేపర్ 1 మెథడాలజీ ఎలా ఉంటుంది, పేపర్ 2లో మెథడాలజీ ఎలా ఉంటుంది, అసలు టోటల్గా మెథడాలజీలో ఏ అంశాలు ఉంటాయి, ఓవరాల్గా హౌ టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ మెథడాలజీ, ఈ కొద్ది సమయంలో మెథడాలజీలో ఏ అంశాల మీద మనం ఫోకస్ చేయాలి. రైట్ మిత్రమా, ఇక్కడ మీరు మరొకటి గుర్తించండి. పేపర్ 1 ఎస్జిటి రాసేటోళ్ళు పేపర్ 1 అభ్యర్థిగా ఎవరైతే మెథడాలజీలు ప్రిపేర్ అవుతున్నారో పేపర్ 1కు వచ్చేసరికి మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ మూడింటిని కలిపి ట్రై మెథడ్స్గా చదువుకున్నప్పుడు మాత్రమే పేపర్ 1లో నువ్వు సక్సెస్ కాగలవు మిత్రమా. మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ మూడింటిని కలిపి ట్రై మెథడ్స్గా చదువుకున్నప్పుడు మాత్రమే పేపర్ 1లో మనం సక్సెస్ కాగలం. అదే పేపర్ 2కు వచ్చేసరికి ఏ సబ్జెక్ట్ మెథడాలజీ ఆ సబ్జెక్ట్. పేపర్ 2లో మ్యాథ్స్ సబ్జెక్ట్ రాసేవారికి మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ రాసేవారికి సైన్స్ మ్యాథ్స్ మెథడాలజీ, సోషల్ రాసేవారికి తెలుగు రాసేవారికి సోషల్ మెథడాలజీ ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్గా అసలు మెథడాలజీ అంటే ఏంటి, మెథడాలజీలో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఇప్పుడు మనం దేని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. రైట్, ఇక్కడ చూడండి, శాస్త్రాలు మెథడాలజీ మొత్తంగా వచ్చేసరికి మెథడ్స్ అండి. మెథడ్స్ శాస్త్రాలు, స్వభావాలు, చరిత్ర, పరిధి, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు, ప్రణాళికలు, బోధనా పద్ధతులు, టిఎల్ఎం వనరులు, మూల్యాంకనం. అయితే మిత్రమా, ఇక్కడ మనకి గవర్నమెంట్ ప్రకటించిన సిలబస్లో చూసుకుంటే ఆ సిలబస్ పేపర్లో ఒక్కొక్క పేపర్లో మ్యాథ్స్ మెథడాలజీలో ఒక 10 అంశాలు, సైన్స్ మెథడాలజీలో ఒక 10 అంశాలు, సోషల్ మెథడాలజీలో ఒక 15 అంశాలు ఇలా ఇవ్వడం జరిగింది. మీరిక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే వాడు మెథడాలజీలో ఏ అంశం వచ్చినా పేపర్ 1 మెథడాలజీ అయినా, పేపర్ 2 మెథడాలజీ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా, మెథడాలజీ అనే వరకు ఖచ్చితంగా ఈ 6 అంశాల చుట్టూనే తిరుగుతాయి మిత్రమా. ఎస్, ఇది క్లియర్. మొట్టమొదట శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర, హిస్టరీ, స్కోప్, నేచర్. అసలు గణిత శాస్త్రం అనేది ఎక్కడ ఆవిర్భవించింది, అసలు గణితం అనేది ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు, ఒక అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు తన దైనందిక జీవితంలో ప్రతి సందర్భంలోనూ గణితాన్ని గణనీయంగా ఉపయోగించిన విషయం మనకు తెలుసు. మరి అలాంటి గణితం యొక్క లక్షణం ఏంటి, గణితం యొక్క స్వభావం ఏంటి, గణితం ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, మరి గణితాన్ని ఇంతలా అభివృద్ధి చెందించడంలో ఏ ఏ దేశాల శాస్త్రవేత్తలు ఏ విధంగా కృషి చేశారు, అలా కృషి చేసిన వారిలో మన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కోసం ఎక్కువగా ప్రశ్నిస్తున్నాడు, గుర్తించండి మిత్రమా. సో పేపర్ 2లో మ్యాథ్స్ మెథడాలజీ రాసిన వారు, పేపర్ 1 రాసిన వారు మ్యాథ్స్ మెథడాలజీలో శాస్త్రాలు, స్వభావాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సో ఇక్కడ మ్యాథ్స్ శాస్త్రాలు, స్వభావాలకు వచ్చేసరికి 3 అంశాలు దృష్టిలో పెట్టుకోండి. శాస్త్రాలు, స్వభావాల్లో ఫస్ట్ నిర్వచనాలు టచ్ చేయండి, నిర్వచనాల నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గణితం యొక్క స్వభావం ఏంటి, లక్షణం ఏంటి. మనందరికీ తెలుసు గణితం అనేది అమూర్తమైనది, గణితం వరుస క్రమం మీద ఆధారపడి ఉంటుంది, గణితానికి ఖచ్చితత్వం ఉంది, గణితానికి సరిచూసే స్వభావం ఉంది, ఆగమన నిగమనాల సంబంధితంగా గణితం ఉంది. ఇది స్వభావాలు. దీని తర్వాత ఇంకొకటి ఏమిస్తున్నాడంటే చరిత్ర మీద ప్రశ్నిస్తున్నాడండి. అసలు గణితం అనేది ఇంతలా అభివృద్ధి చెందడానికి భారతదేశంలో ఎవరెవరు ఎలా కృషి చేశారు,
ఆర్యభట్ట ఎలా కృషి చేశాడు, భాస్కరాచార్యుడు ఎలా చేశాడు, బ్రహ్మగుప్తుడు ఏ రకమైన సేవలు చేశాడు, శ్రీనివాస రామానుజన్ ఎలాంటి సేవలు చేశాడు. వీటితో పాటు ఇంకొంచెం బయటికి వెళ్తూ యూక్లిడ్ గురించి ఇస్తున్నాడు, యూక్లిడ్ గురించి అడుగుతున్నాడు, పైథాగరస్ గురించి అడుగుతున్నాడు. అదేవిధంగా కొత్తగా ఫెర్మా అనే మరో యూరోపియన్ సైంటిస్ట్, యూరోపియన్ గణితవేత్త గురించి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మిత్రమా, శాస్త్రాలు స్వభావాల్లో గణితానికి సంబంధించి ఈ మూడింటిని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి టచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక సైన్స్ విషయానికి వచ్చేసరికి సైన్స్లో శాస్త్రాలు స్వభావాల్లో ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ కూడా క్లియర్. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా శాస్త్రం అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంటే అది ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రం మాత్రమే. మిగిలిన అన్ని శాస్త్రాలతో పోల్చుకుంటే రోజు రోజు అత్యంత అద్భుతంగా డెవలప్ అయ్యే శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది విజ్ఞాన శాస్త్రం. మరి ఈ సైన్స్ అనేది ఎలా వచ్చింది, సైన్స్ యొక్క లక్షణాలు ఏంటి, సైన్స్ యొక్క స్వభావం ఏంటి? సార్, నేను ముఖ్యంగా అడిగే డౌట్స్ ఏంటి అంటే, మీరు మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తే బాగుంటుంది సార్. మేము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఓకే, మోడల్ టెస్ట్ అంటున్నారా? మోడల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఒకటి కాదు, 1, 2 ఎవరి ఫోన్ నెంబర్స్ కి వాళ్ళకి ఇచ్చేసి, ఇప్పుడైతే పేపర్ ఇట్లా మీరు పెడుతున్నారు ఎగ్జామ్ పేపరు. ఎస్ ప్లీజ్. అదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ ఒకసారి కండక్ట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన సార్ నాది. ఓకే మేడం, నేను అంటే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సరే మిత్రమా, మీ ఆలోచన అయితే బాగుంది. ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలన్న ఆలోచన ఉంది. బట్ దాని సాధ్యాసాధ్యాలు ఈ వారం రోజుల్లోగా మేనేజ్మెంట్ పరిశీలిస్తుంది. దానికంటే ముందు మీకు ఒక చిన్న సూచన ఏంటి అంటే, ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో ఆఫ్లైన్లో జరిగిన ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్స్ కానీ ఆల్రెడీ ప్రీవియస్ ప్రశ్నలు ఒక 2 పేపర్లు వెళ్ళే ముందు చూసుకుంటూ వెళ్ళండి. అయితే ఇప్పుడు ఓన్లీ టెట్ విషయంలో మాత్రమే కాదు, మీరు డిఎస్సి ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మినిట్ మీరు చేయాల్సింది ఆల్రెడీ ప్రీవియస్లో వచ్చిన ప్రశ్నలు ఆఫ్లైన్లో జరిగిన ఒక పేపర్ తీసుకోండి, ఆన్లైన్లో వచ్చిన ఒక పేపర్ తీసుకోండి. ఈ రెండింటిని బ్యారేజ్ వేసుకుంటూ ముందుకెళ్ళండి. ఎందుకు ఈ ప్రశ్న పత్రాలు చూడమంటున్నామంటే మనకు ఒక వే దొరుకుతుందండి, మనకు ఒక వే దొరుకుతుంది. అసలు ఎలా ముందుకెళ్తున్నాం, ఏ ఏరియా నుంచి ప్రశ్న అడుగుతున్నాడు, ఆ ఏరియా నుంచి ప్రశ్న అడిగినప్పుడు ఎలా అడుగుతున్నాడు, అప్లికేషన్లో వచ్చే ఏరియా ఎక్కడ ఉంది, డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఆ మార్గం అనేది మనకు తెలిస్తే కదా సరైన మార్గంలో ప్రయాణించగలం. కాబట్టి ముందు ఆ పని చేసిన తర్వాత ప్రిపరేషన్కి వెళ్ళండి. మీరు ఇప్పుడు అడిగిన దాన్ని పరిగణలోకి తీసుకొని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం మిత్రమా. రైట్. ఇక సైన్స్ విషయానికి వచ్చేసరికి మిగిలిన శాస్త్రాలన్నింటితో పోల్చుకుంటే విజ్ఞాన శాస్త్రానికి కొంత సెపరేట్ పదజాలం ఉంది. అది ఎలా ఉంటుందంటే యథార్థాలు అంటాడు, భావనలు అంటాడు, సిద్ధాంతాలు అంటాడు, సాధారణీకరణలు అంటాడు, నియమాలు అంటాడు, సూత్రాలు అంటాడు, పరికల్పనలు అంటాడు. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని కొంతమంది విద్యావేత్తలు స్తబ్ద దృష్టితో చూస్తారు, మరికొంతమంది విద్యావేత్తలు గతిశీల దృష్టితో చూస్తారు. స్తబ్ద దృష్టితో చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రం ఎలా కనపడుతుంది, గతిశీల దృష్టితో చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రం ఎలా కనపడుతుంది, ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మనకు ప్రశ్నిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సోషల్ మెథడాలజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ 1 కానీ పేపర్ 2లో మెథడాలజీ రాసేవాళ్ళు, సోషల్ మెథడాలజీకి వచ్చేసరికి గణితం శాస్త్ర స్వభావాలు, విజ్ఞాన శాస్త్రము దాని స్వభావాలు చరిత్రతో పోల్చుకుంటే మనకున్న సిలబస్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన చరిత్ర స్వభావాలు చాలా తక్కువ పరిధిలో ఉన్నాయి. అసలు సాంఘిక శాస్త్రం అనేది మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది, ఏ దేశంలో ఉద్భవించింది, ఆ దేశం నుంచి మన దేశానికి ఎప్పుడు వచ్చింది, మన దేశంలో ఏ విద్యా ప్రణాళిక భారతీయ విద్యా విధానంలో ప్రవేశపెట్టింది, సెకండరీ విద్యా కమిషన్ తీసుకొచ్చింది. ఆ సెకండరీ విద్యా కమిషన్ తరగతి గదిలోకి తీసుకొచ్చిన తరువాత సాంఘిక శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించి బోధించమని చెబుతుంది. భూగోళం అంటుంది, పౌరశాస్త్రం అంటుంది, చరిత్ర అంటుంది, అర్థశాస్త్రం అంటుంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఈ సాంఘిక శాస్త్రాన్ని ఏ రకంగా బోధిస్తున్నాం, 6, 7, 8 తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని ఏ రకంగా బోధిస్తున్నాం, 9, 10 తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని ఎలా బోధిస్తున్నాం? ఎప్పుడో 1977 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రకారం సాంఘిక శాస్త్రాన్ని ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1, 2లుగా వేర్వేరుగా బోధించినాం.
ఆ తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 వచ్చిన తర్వాత ఇలా వేరువేరుగా బోధించడం కాదు, రెండింటిని పరిసరాల విజ్ఞానం 1, 2 రెండింటిని కలిపి బోధించండి, పరిసరాల విజ్ఞానం అనే పేరుతో బోధించండి అని చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్తుందంటే 6, 7, 8 తరగతులకు 6 ఇతివృత్తాల ఆధారంగా బోధించండి. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని విభాగాలుగా కాకుండా మొత్తంగా బోధించాలని చెప్పడమే ఇతివృత్తము. కాబట్టి 6, 7, 8 తరగతులకు మొత్తంగా కలిపి బోధించండి, విభాగాలు చేయకండి. మరి విభాగాలుగా చేసి ఎక్కడ బోధించాలంటే 9, 10 తరగతులకు బోధించమని చెబుతోంది. 9, 10వ తరగతులకు వచ్చేసరికి 4 విభాగాలుగా బోధించి చెప్పండి అని చెప్తుంది. సో దాని మీద దృష్టి పెట్టండి, ఒక బిట్టును సాధించే అవకాశం ఉంది. రైట్ మిత్రమా. అండ్ మెథడాలజీలో మరొకటి, సరే పాఠశాలకు వెళ్ళాం, పాఠశాలకు వెళ్ళిన తర్వాత విద్యార్థికి మనం ఏమి బోధించాలి, విద్యార్థికి ఏమి బోధించాలి? విద్యార్థికి ఏమి బోధించాలి అంటే ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో నేను ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా కీర్తించబడాలి అనుకునే ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళే ముందు ఇంటి దగ్గర ఒక ప్రణాళిక రాసుకుంటాడు. ఆ ప్రణాళికలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే బోధిస్తాడు. సో ఈ ప్రణాళికలు అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ఆ ప్రణాళికలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే బోధిస్తాడు. సో మనకి ఇక్కడ భారతీయ విద్యా విధానంలో ముఖ్యంగా మనకు కనిపించేవి విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక. విద్యా ప్రణాళిక కరికులం, విషయ ప్రణాళిక సిలబస్, బోధనా ప్రణాళిక. బోధనా ప్రణాళిక అనేది సెపరేట్గా ఒక ప్రణాళిక కాదు, ఇది 3 ప్రణాళికల మిళితమైనది మిత్రమా. బోధనా ప్రణాళిక అనేది సెపరేట్గా ఒక ప్రణాళిక కాదు, 3 ప్రణాళికల మిళితమైనది. ఏంటా 3 ప్రణాళికలు అంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. సో ఇప్పుడు మొత్తంగా మనం ఏం చేయాలంటే విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, ఈ 5 ప్రణాళికల మీద దృష్టి పెట్టండి. ఈ 5 కూడా పిన్ పాయింటెడ్గా మనకి ప్రశ్న పత్రంలో పరీక్షలో కనిపించే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అంటే విద్యా ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక నుంచి వస్తుంది మిత్రమా. విద్యా ప్రణాళిక అనేది చాలా విశాలమైనది. జాతీయ స్థాయిలో విద్యా విధానానికి దిశానిర్దేశం చేసేది, జాతీయ స్థాయిలో విద్యా విధానానికి మార్గదర్శనం చేసేది విద్యా ప్రణాళిక మిత్రమా. ఆ విద్యా ప్రణాళికను అనుసరించి మనం ఏం మాట్లాడుకోవాలి, ఎగ్జామ్ ఆఫ్ వ్యూలో దేన్ని టచ్ చేయాలి అంటే విద్యా ప్రణాళిక మౌలికాంశాలు టచ్ చేయండి. NPE 86 విద్యా ప్రణాళిక కొన్ని మౌలికాంశాలు ఇచ్చింది, 10 మౌలికాంశాలు ఇచ్చింది. ఆ 10ంటిని టచ్ చేసుకుంటూ వెళ్ళి మిత్రమా ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఆ తరువాత విద్యా ప్రణాళిక ఉపగమాలు చూడండి. 100కి 100% మ్యాథ్స్ మెథడాలజీలో కానీ, సైన్స్ మెథడ్లో కానీ, సోషల్ మెథడాలజీలో కానీ 100కి 100% బిట్ వచ్చే ఏరియా ఏదైనా ఉంది అంటే ఉపగమాల నుంచి వస్తుంది. సమైక్య ఉపగమము, సహసంబంధ ఉపగమము, శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల, యూనిట్ ఉపగమము, కాలక్రమ ఉపగమము, ఇతివృత్త ఉపగమము, ఈ 8 గట్టిగా చూసుకుని వెళ్ళండి. అందులో సర్పిల, ఏకకేంద్ర, శీర్షిక ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సహసంబంధం అనేది కూడా ఇంపార్టెంట్, కోరిలేషన్ అప్రోచ్. ఆ తర్వాత సాంఘిక శాస్త్రానికి వచ్చేసరికి ఎవరైతే సోషల్ మెథడాలజీ రాస్తున్నారో వాళ్ళు ఇతివృత్త ఉపగమం మీద దృష్టి పెట్టండి. థీమాటికల్ థీమ్స్ ఇతివృత్తాలుగా విభజించి బోధించమంటున్నాడు, అది ఎలా ఉంటుందో దాని మీద దృష్టి పెట్టండి. ఆ తర్వాత ప్రణాళికల్లో విద్యా ప్రణాళికకి సంబంధించి సో NPE 86 సూచించిన 10 అంశాలు చూస్తారు. తర్వాత విద్యా ప్రణాళిక ఉపగమాలు చూస్తారు. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల మీద దృష్టి పెట్టండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్లో బిట్ అడిగాడు మిత్రమా. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. విద్యా ప్రణాళికను జాతీయ స్థాయిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్మించడం జరుగుతుంది. మరి 10 సంవత్సరాలకు ఒక్కసారి నిర్మించిన ఈ విద్యా ప్రణాళికలో దేశంలోని విద్యా విధానానికి దిశానిర్దేశం చేసే ఈ విద్యా ప్రణాళిక నిర్మించినప్పుడు ఎలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలో తెలియజేసేది నిర్మాణ సూత్రాలు. ఆ విద్యా ప్రణాళికను నిర్మించినప్పుడు ప్రయోజన విలువ దృష్టిలో పెట్టుకోవాలి, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సన్నాహ విలువ ఉండాలి, కఠినతా సూత్రం అనుసరించాలి, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, సమాజ కేంద్రీకృతంగా ఉండాలి, కఠినతా సూత్రాన్ని అనుసరించాలి, సహసంబంధ సూత్రాన్ని అనుసరించాలి, పరిరక్షణ సూత్రాన్ని అనుసరించాలి, ఇది దూరదృష్టి సూత్రాన్ని అనుసరించాలి. సో వీటిని కూడా దృష్టి పెట్టండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ వచ్చింది. దీని తర్వాత ప్రణాళికల్లో మనకి 5 ప్రణాళికలు ఉన్నప్పటికీ మొదట విద్యా ప్రణాళిక మీద దృష్టి పెట్టండి. సెకండ్ వన్ ఈజ్ లెసన్ ప్లాన్,
పీరియడ్ ప్రణాళిక అండి. మిత్రమా, ఖచ్చితంగా ఏ సబ్జెక్టుతో పని లేదు, ప్రతి సబ్జెక్టులోనూ పీరియడ్ ప్రణాళిక మీద ఒక బిట్ వస్తుంది. మరి ఏంటి ఈ పీరియడ్ ప్రణాళిక? పీరియడ్ ప్రణాళిక అంటే 45 నిమిషాల కాలంలో బోధించడానికి నువ్వు ఏదైతే తయారు చేసుకుంటావో అదే పీరియడ్ ప్రణాళిక. ఒక యూనిట్లోని సబ్ యూనిట్ నందు నిర్ణీత లక్ష్యాలను నిర్ణీత కాలంలో అర్థవంతంగా బోధించడానికి తయారు చేసుకునేదే పీరియడ్ ప్రణాళిక మిత్రమా. ఏ లెసన్ ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాడు ఒక పెద్ద ఆయన. ఏ లెసన్ ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే లెసన్ ప్లాన్, పీరియడ్ ప్రణాళిక అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక కార్యాచరణ ప్రణాళిక. మనకి ఎన్ని ప్రణాళికలు ఉన్నప్పటికీ గుర్తించు మిత్రమా, మనకి ఎన్ని ప్రణాళికలు ఉన్నప్పటికీ తరగతి గదిలో జరిగే ఆ బోధనాభ్యసన చర్యలకు ప్రతిరూపమైన ప్రణాళిక ఏది అంటే పీరియడ్ ప్రణాళిక. మనం చెప్పుకోవచ్చు చాలా ప్రణాళికలు ఉన్నాయి. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. ఎన్ని ప్రణాళికలు ఉన్నప్పటికీ తరగతి గదిలో జరిగే బోధనాభ్యసన చర్యలకు ప్రతిరూపమైన ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక. ఈ పీరియడ్ ప్రణాళికలో ఖచ్చితంగా 5 అంశాల దృష్టిలో పెట్టుకోండి. ప్రతి అంశం ఇంపార్టెంట్ మిత్రమా. అసలు పీరియడ్ ప్రణాళికను హెర్బార్ట్ ఏ రకమైన సోపానాలు వివరించాడు? హెర్బార్ట్ సోపానాలు ఏంటి? మోరిసన్ అనే విద్యావేత్త సూచించిన సోపానాలు ఏంటి? ఇవి పాత సిలబస్ను అనుసరించి. వీటితో పాటు కొత్తగా ఇంకొక 3 అంశాలు యాడ్ చేశాడు. వాటిని కూడా వదిలిపెట్టొద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. సో హెర్బార్ట్ సోపానాలు చూస్తారు, ఆ తర్వాత మోరిసన్ సోపానాలు చూస్తారు. దానితో పాటు కొత్తగా యాడ్ చేసిన 3 అంశాలు బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా అంటాడు. బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా. ఆ తర్వాత ఆర్సీఈఎం అంటాడండి. ఆర్సీఎం రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. సో బ్లూమ్స్ అనే విద్యావేత్త ప్రకారము పీరియడ్ ప్రణాళికని ఎన్ని భాగాలుగా చేసుకొని బోధించాలి, ఆర్సీఎం అనే ఒక సంస్థ ప్రకారం ఎలా బోధించాలి, ఆ తర్వాత ఎస్సీఆర్టీ హైదరాబాద్ను అనుసరించి ఎలా బోధించాలి, ఈ 5 అంశాలు ఒక్కసారి టచ్ చేసుకుని వెళ్ళి మిత్రమా ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఎస్, వన్స్ అగైన్ బ్లూమ్స్ నమూనా, ఆర్సీఎం నమూనా, ఆ తర్వాత ఎస్సీఆర్టీ హైదరాబాద్ వారి నమూనా, హెర్బార్ట్ సోపానాలు, మోరిసన్ సోపానాలు. ఈ 5 చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. దీని తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలండి. ఎస్, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు. ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్, వాల్యూస్. మెథడాలజీ అనగానే మనకి అత్యధికంగా మన మైండ్లోకి వచ్చేది లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు అనేది ఒకటి. మరి ఈ లక్ష్యాలు, స్పష్టీకరణల విలువలకు వచ్చేసరికి ఆల్రెడీ మనం లక్ష్యాలు, స్పష్టీకరణలు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, బ్లూమ్స్ ఏం చేశాడు, క్రాతహాల్ ఏం చేశాడు, సింప్సన్ ధవేలు ఏం చేశారు, ఇదంతా చూసేసినాం. పిన్ పాయింటెడ్గా లక్ష్యాలు, స్పష్టీకరణలో ఫస్ట్ 3 రంగాల గురించి చదవండి. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్. ఈ 3 రంగాలు చూడండి. ఏ రంగాన్ని ఎవరు చేశారు, ఏ రంగాన్ని ఎవరు ఏ సంవత్సరంలో చేశారు, ఏ రంగం దేన్ని అనుసరించి విభజించబడింది. ఆ తర్వాత జ్ఞానాత్మక రంగంలో ముఖ్యమైన అవయవం ఏంటి, భావావేశ రంగంలో ముఖ్యమైనది ఏంటి, మానసిక చలనాత్మక రంగంలో ముఖ్యమైనది ఏంటి, ఇది. దీని తర్వాత సెకండ్ వన్ ఏం చేస్తారంటే ఉపరంగాలు. దట్ మీన్స్ అవే విద్యా లక్ష్యాలుగా చెప్పబడతాయి. 3 రంగాలలో దాదాపుగా 16 ఉపరంగాలు ఉన్నాయి. జ్ఞానాత్మక రంగంలో 6 అంశాలు ఉన్నాయి, భావావేశ రంగంలో 5 ఉన్నాయి, మానసిక చలనాత్మక రంగంలో 5 ఉన్నాయి. జ్ఞానాత్మక రంగానికి వచ్చేసరికి జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, ఇలా 6 ఉన్నాయి. భావావేశ రంగంలో 5 ఉంటాయి, మానసిక చలనాత్మక రంగంలో 5 ఉంటాయి. అసలు ఈ 16 పదాలకు సంబంధించి కనీస విషయ పరిజ్ఞానం మన దగ్గర ఉండాలి. ఈ 16 అంశాలను చూడండి ఒకసారి. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే స్పష్టీకరణలు చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్యాలు, స్పష్టీకరణల మీద వాడు అప్లికేషన్ బిట్టి అడిగాడు అంటే లక్ష్యము, స్పష్టీకరణ మీదే అడుగుతున్నాడు. ఎలాగంటే స్పష్టీకరణలకు వచ్చేసరికి మనకి మొత్తంగా 7 బోధనా లక్ష్యాలు మనం చూసుకోవాలి. జ్ఞానము, అవగాహన, వినియోగము, అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యము. మిత్రమా చూడు, జ్ఞానాత్మక రంగానికి వచ్చేసరికి 3 బోధనా లక్ష్యాలు ఉన్నాయి. జ్ఞానము, అవగాహన, వినియోగము.
భావావేశ రంగానికి వచ్చేసరికి 3 బోధనా లక్ష్యాలు: అభిరుచి, వైఖరి, ప్రశంస, ఇంటరెస్ట్, యాటిట్యూడ్, అప్రిషియేషన్. ఆ తర్వాత చివరిది మానసిక చలనాత్మక రంగానికి వచ్చేసరికి నైపుణ్యం. మిత్రమా, ఈ 7 బోధనా లక్ష్యాలలో 1కి 2 సార్లు నువ్వు టచ్ చేయాల్సిన అంశం ఏంటి అంటే అవగాహన, నైపుణ్యం. చాలా ఎక్కువ సార్లు ప్రీవియస్లో ఈ బిట్ ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడే. ఆఫ్లైన్లో పరీక్ష జరిగినప్పుడైతే అవగాహన, నైపుణ్యాన్ని దాటి బిట్ వచ్చేది కాదు. కానీ ఆన్లైన్కి వచ్చినప్పుడు ఈ రెండింటితో పాటు ఈ రెండింటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మెల్లగా మిగిలినవి టచ్ చేస్తున్నాడు. సో అవగాహన దృష్టిలో పెట్టుకోండి, నైపుణ్యం దృష్టిలో పెట్టుకోండి. అక్కడ ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టు గట్టిగా అర్థం చేసుకొని చదివేయండి. నైపుణ్యానికి వచ్చేసరికి మిత్రమా, ఇదివరకు నైపుణ్యానికి వచ్చేసరికి ఒక కాలర్ అందుబాటులో. ఎస్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఆయిషా సార్, ఎస్జిటి టీచర్. చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు ఎట్లానైనా టెట్ కోసం మేము ప్రిపేర్ అవుతున్నాము, కానీ సెంట్రల్లో సీటెట్ వాళ్ళకి పేపర్ 1కి ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు సార్, అండ్ ఐ మీన్ పర్మిషన్ ఇవ్వట్లేరు. ఓకే. సో దాన్ని కొంచెం మీరు ఎన్సిటీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి సార్. ఎలా అయినా ప్రిపరేషన్ లోనే ఉన్నాం, సో అది కూడా అవుతే ప్రిపేర్ అవుతాం. రైట్. ఓకే మేడం. సార్, ఇంకొక క్వశ్చన్ సార్. మేడం సార్, ఇప్పుడు షార్ట్ టైమ్ మనం ప్రిపేర్ అయ్యేది టెట్ కోసం. సో ఈ వీటికి ప్రిపేర్ అవ్వకుంటూ ఈ మెథడ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే మాకు చాలా తక్కువ సమయం ఉంది సార్. సో ఈ షార్ట్ టైంలోనే మేము స్కోరింగ్ చేయాలి అంటే ఏమేమి టాపిక్స్ మీద, మెయిన్లీ ఏం టాపిక్స్ చేయడం వల్ల ఈ 3 మీద మేము పట్టు సాధిస్తామో అవి కూడా కొంచెం డిస్కస్ సార్. రైట్ మిత్రమా, ఈరోజు ఓకేనా? రైట్ సార్, క్యారీ ఆన్. రైట్ మిత్రమా, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇలా టీశాట్ నుంచి డిజైన్ చేయబడిందే దానికోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వారం రోజుల్లో మీరు ఇదిగో ఈ సమాచారం ఖచ్చితంగా మీ చేతిలో పెట్టుకుని వెళ్ళండి అని చెప్పే సందర్భమే ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత. సో దీంట్లో భాగంగా మెథడాలజీలో ఇప్పుడు రన్నింగ్ టాపిక్స్ అవే ఉన్నాయి. దేన్ని పట్టుకోవాలి, ఏ చాప్టర్లో ఏ విషయాల్ని మనం చేతిలో పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళాలనేది. సో దాంట్లో భాగంగా మీరు ఇంకొకటి గుర్తించే విషయం ఏంటంటే, నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగం సాధించడానికి టెట్ రాయాలి. ఇప్పుడు ప్రజెంట్ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్న ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతమైన పదోన్నతి పొందడానికి కూడా టెట్ రాయాలి అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో దాని మీద ముందు ఏం జరుగుతుందో అనేది మనం ఇప్పుడే మాట్లాడడానికి లేదు. కానీ ప్రస్తుతానికైతే జనవరి 3వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లు రాయాల్సిందే. ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కూడా రాయాల్సిందే. సో దీంట్లో భాగంగా నైపుణ్యానికి వచ్చేసరికి లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువల్లో నైపుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు నైపుణ్యానికి సంబంధించి వాడు ఎలాంటి ప్రశ్న అడిగేది అంటే, గమనించండి మిత్రమా, విద్యార్థి చిత్రపటాన్ని అందంగా గీశాడు, ఇది ఏ రకమైన లక్ష్యము అని అడిగేటోడు. విద్యార్థి చిత్రపటాన్ని అందంగా గీశాడు, ఇది ఏ రకమైన లక్ష్యము అని అడిగాడు. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యానికి వచ్చేసరికి నైపుణ్యం అని కళ్ళు మూసుకొని పెట్టేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, విద్యార్థి చిత్రపటాన్ని అందంగా గీశాడు, ఇది ఏ రకమైన నైపుణ్యము అని అడుగుతున్నాడు. చూడు, అంటే ఆల్రెడీ వాడు నైపుణ్యం అని చెప్తున్నాడు, ఏ రకమైన నైపుణ్యం అని అడుగుతున్నాడు. నైపుణ్యాల్లో ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయి. నైపుణ్యం స్కిల్, ఇందులో 5 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే చిత్రలేఖన నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, అభివ్యంజన నైపుణ్యం, నివేదన నైపుణ్యం, డ్రాయింగ్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్, పరిశీలన అబ్జర్వేషన్ స్కిల్, ఎక్స్ప్రెసివ్ స్కిల్, రిపోర్టింగ్ స్కిల్. ఈ 5ంటిని చిన్న తేడాతో కొంచెం తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్ దట్ బోధనా పద్ధతులండి. ఎస్, మెథడాలజీ అంటేనే బోధనా పద్ధతి అని అర్థం. మెథడాలజీ అంటేనే బోధనా పద్ధతి. ఏంటంటే మెథడ్ అనే ఒక ఆంగ్ల పదం మేత్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. మేత్ అంటే ఒక విధానం, ఒక మార్గం, ఒక పద్ధతి అని అర్థం. మరి ఏం విధానం, ఏం మార్గం, ఏం పద్ధతి?
తరగతి గదిలో ఒక విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడానికి, తరగతి గదిలో ఒక విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడానికి, ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి, తరగతి గది ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రతి తరగతి గదిలోనూ ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు అనుసరించే విధానమే, నువ్వు అనుసరించే మార్గమే పద్ధతి. అది బోధనా పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు గోచరించే రీతిలో అందించే విధానాలే బోధనా పద్ధతులు అంటాడు. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థికి గోచరించే విధానంలో అందించేవి. సో మనం నేర్పించిన అంశం విద్యార్థికి సులువుగా ఏ విధంగా అయితే అందుతుందో ఆ మార్గాన్నే, ఆ రీతినే బోధనా పద్ధతి అంటారు. బోధనా పద్ధతులకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనం 2 రకాల బోధనా పద్ధతులు దృష్టిలో పెట్టుకోండి. మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా పర్ఫెక్ట్గా బోధనా పద్ధతుల నుంచి బిట్ వస్తుంది మిత్రమా. మనకి ముఖ్యంగా బోధనా పద్ధతుల్లో రెండు రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్. ఉపాధ్యాయ కేంద్రీకృతకు వచ్చేసరికి ఉపాధ్యాయుడే తనకు నచ్చిన విధానంలో విద్యార్థికి బోధన చేస్తూ బయటకు వచ్చేస్తే అది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. అలా కాకుండా విద్యార్థి అభిరుచులకు అనుగుణంగా, విద్యార్థి ఆశయాలకు అనుగుణంగా, విద్యార్థి అభిరుచులకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి చురుకుగా పాల్గొనేటట్టు బోధించే పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. మరి విద్యార్థిని కేంద్రీకృతం చేస్తూ బోధిస్తున్నాం కాబట్టి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఓవరాల్గా ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృతలో గణితానికి సంబంధించి మీరు ఎక్కువగా దేని మీద దృష్టి పెడతారంటే మిత్రమా గమనించండి, గణితానికి వచ్చేసరికి ఎక్కువగా దేని మీద దృష్టి పెడతారంటే పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ మెథడాలజీ వాళ్ళు అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ, సంశ్లేషణ, ఈ 4 సమస్య పరిష్కార పద్ధతులుగా చెప్తాం. వీటితో పాటు క్రీడా పద్ధతికి వచ్చేసరికి కిండర్ గార్టెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక సైన్స్ మెథడాలజీకి వచ్చేసరికి మ్యాథ్స్లో ఏవైతే ఉంటాయో సైన్స్లో కూడా మ్యాక్సిమం అవే ఉంటాయండి. సోషల్ విషయానికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్. ఉపన్యాస పద్ధతి. సైన్స్కి వచ్చేసరికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మాటల రూపంలో పాఠం చెబితే ఉపన్యాస పద్ధతి. మాటల రూపంలో చెప్పిన దాన్ని తరగతి గదిలో విద్యార్థుల ముందు ఉపాధ్యాయుడు ప్రదర్శించి చూపిస్తే దిస్ ఈజ్ కాల్డ్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో ప్రాజెక్ట్ పద్ధతి చూసుకోవాలి. సాంఘిక శాస్త్రానికి వచ్చినప్పుడు ఉపన్యాస పద్ధతి. దానితో పాటు ఎక్కువగా సోషల్ మెథడాలజీలో ఏం అడుగుతున్నాడంటే మిత్రమా చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్ చూడండి. ఖచ్చితంగా సోషల్ మెథడాలజీలో బిట్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంది మిత్రమా? చర్చా పద్ధతి. చర్చా పద్ధతికి వచ్చేసరికి చర్చా పద్ధతి ఒక్కటి మాత్రమే కాకుండా దానికి కంటిన్యూస్గా సమాంతరంగా మరో 3 పద్ధతులు కూడా ఉంటాయి. చర్చా పద్ధతి, చర్చ అంటే ఒక సమిష్టి నిర్ణయ ప్రక్రియ. 2 or more brains better than a single brain అంటాడు. ఒక్కరి ఆలోచన కన్నా ఇద్దరి ఆలోచన మిన్నా అనే ఒక సామెత ఆధారంగా చర్చా పద్ధతి బయటకు వచ్చింది. దీనికి కంటిన్యూస్గా సాంఘిక ఉద్గార పద్ధతి, విచారణాధార పద్ధతి, వాద సంవాద పద్ధతి, చిన్న చిన్న మాటలు చర్చా పద్ధతితో దీన్ని జోడించి చదవండి. రైట్. దీని తర్వాత నిర్మాణాత్మక బోధనా పద్ధతి. నిర్మాణాత్మక బోధనా పద్ధతి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి. నిర్మాణాత్మక బోధనా పద్ధతికి వచ్చేసరికి ప్రీవియస్లో చాలాసార్లు బిట్టిచ్చాడండి, పేపర్ 1కి కానీ పేపర్ 2కి కానీ. నిర్మాణాత్మక బోధనా పద్ధతిలో ఏ అంశం మీద బిట్టిస్తున్నాడంటే మిత్రమా 5E నమూనా అంటున్నాడు. చూడండి, 5E నమూనా, 5E నమూనా 5 Eలు ఉంటాయి. రోజర్ బైబీ అనే ఒక విద్యావేత్త ప్రకారము 5E నమూనాను అనుసరించి విద్యార్థికి బోధన చేయాలి అంటాడు. 5E నమూనాలో మనకు తెలుసు ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవల్యూషన్. వీటి మీద దృష్టి పెట్టండి. చివరికి రైట్ TLM వనరులు. TLM అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. అసలేంటి TLM ప్రాధాన్యత అంటే మనం ఏదైతే పాఠ్యాంశాన్ని బోధించామో మనము బోధించిన అంశం విద్యార్థికి సులువుగా అవగాహన కావడానికి, మనం బోధించిన అంశం విద్యార్థికి ఎక్కువ కాలం గుర్తుండడానికి ప్రతి తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా TLM ఉపయోగించాలి. సో TLMలో మీరేం టచ్ చేస్తారంటే ముందుగా TLM రకాలు టచ్ చేయండి. TLMలో ముఖ్యంగా 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆర్ దేర్. ఏంటవి? దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. చూడండి,
ఆ తర్వాత ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు. అమెరికా దేశానికి చెందిన ఎడ్గర్ డేల్ అనే ఒక విద్యావేత్త తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏదైనా పాఠ్యాంశం బోధించినప్పుడు ఏ అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, వేటికి తక్కువ ప్రాధాన్యత, వేటికి ఎక్కువ ప్రాధాన్యత అనే ఒక శంకువు డేల్ స్కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తయారు చేశాడు. దాని మీద ప్రశ్నలు వస్తున్నాయి. చివరికి ఏం చేస్తారంటే వనరులండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల మీద ఎక్కువగా బిట్ వస్తుంది మిత్రమా. వనరులకు వచ్చేసరికి గణిత వనరులు, సైన్స్ వనరులు, సోషల్ వనరులు. గణిత గ్రంథాలయం, సైన్స్ గ్రంథాలయం, సోషల్ గ్రంథాలయం, గణిత ప్రయోగశాల, సైన్స్ ప్రయోగశాల, సోషల్ ప్రయోగశాల, గణిత మ్యూజియం, సైన్స్ మ్యూజియం, సోషల్ మ్యూజియం. ఆ తర్వాత వైజ్ఞానిక కేంద్రాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, వస్తు ప్రదర్శనశాలలు, మ్యూజియంలు, వాటి మీద ఎప్పుడు బిట్ అడుగుతున్నాడు. గణిత సంఘం, సైన్స్ సంఘం, సోషల్ సంఘం. గుర్తుపెట్టుకో మిత్రమా, మీరు ప్రీవియస్లో ఏ పేపర్ తీసినా కూడా దాని మీద బిట్ వస్తుంది. ఒకసారి టచ్ చేయండి, ఈజీగా ఉంటుంది ఇది. చివరిది రైట్ మూల్యాంకనం. మూల్యాంకనం అండి. మూల్యాంకనానికి వచ్చేసరికి కేవలం మన 3 మెథడాలజీస్ మాత్రమే కాదు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ మాత్రమే కాదు, తెలుగు, ఇంగ్లీష్లో కూడా ఇది ఇంపార్టెంటే. మూల్యాంకనం. మూల్యాంకనం అంటే మీరు జనరల్గా దీని టాపిక్ ఏంటంటే పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థికి ప్రశ్నలు అడగడమే మూల్యాంకనం. పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థికి ప్రశ్నలు అడగడమే మూల్యాంకనం. అయితే ఇక్కడ చిన్న ఆలోచన ఏంటంటే, ప్రశ్నలు అయితే అడుగుతున్నాం, ఎందుకు ప్రశ్నలు అడుగుతాం? మనం నేర్పించింది ఎంతవరకు తెలుసుకున్నాడో, ఎంతవరకు మనం నేర్పించింది ఎంతవరకు గ్రహించాడో తెలుసుకోవడానికి. మరి తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకుని ఏం చేస్తామంటే విద్యార్థి అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాం. ఇదే ఓవరాల్గా మూల్యాంకన ప్రక్రియ. ఆశించిన సామర్థ్యాలు ఎంత మేరకు సాధించబడ్డాయో తెలియజేసేదే మూల్యాంకనం. ఆశించిన సామర్థ్యాలు ఎంత మేరకు సాధించబడ్డాయో తెలియజేసేదే మూల్యాంకనం. ఈ మూల్యాంకనంలో మీరు సూటిగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఇది చివరి అంశం. ఫస్ట్ మూల్యాంకనం బేసిక్స్ మీద దృష్టి పెట్టండి. మూల్యాంకనం విషయానికి వెళ్ళేసరికి మనకు ఒక నాలుగు మాటలు అక్కడ క్లియర్గా కనపడతాయి. అక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యావు అంటే మూల్యాంకనం డెప్త్గా వెళ్ళలేవు. ఏంటా 4 అంటే పరీక్ష అంటాడు, మాపనం అంటాడు, మూల్యాంకనం అంటాడు, మదింపు అంటాడు. ఎగ్జామ్, మెజర్మెంట్, ఎవల్యూషన్, అసెస్మెంట్ మిత్రమా. ఈ 4ంటిని చూడండి. తరువాత ఏం చేస్తా, దాని మీద ప్రశ్నలు కూడా ఇస్తున్నాడు. ఆల్రెడీ ప్రీవియస్లో ఇచ్చాడు, ఏపీలో ఇచ్చాడు, తెలంగాణలో కూడా ఇచ్చాడు మిత్రమా. తరువాత టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్, టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్, టూల్స్ ఆఫ్ ఎవల్యూషన్. టైప్స్కి వచ్చేసరికి మూల్యాంకనంలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. లోప నిర్ధారణ మూల్యాంకనము, రూపణ మూల్యాంకనము, సంకలన మూల్యాంకనం. ఇక్కడ చూడండి, లోప నిర్ధారణ మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము, సంకలన మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్, ఫార్మేటివ్, సమ్మేటివ్. దీనికి ఒకటే గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఒక్క మాటనే రాసిన, బోధనాభ్యసన ప్రక్రియ జరగడానికి ముందు, బోధనాభ్యసన ప్రారంభానికి ముందు చేస్తే లోప నిర్ధారణ, బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు చేస్తే నిర్మాణాత్మక, బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత చేస్తే అది సంకలన. ఇక్కడ ఏం లేదు, క్లియర్గా లోప నిర్ధారణ ముందే ఎందుకు చేస్తాం అంటే ముందే ప్రశ్నలు అడగాలంట. నిర్మాణాత్మక కొనసాగుతున్నప్పుడు, తరగతి గది జరుగుతున్నప్పుడు ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, అయిపోయిన తర్వాత ఏం జరుగుతాయి. ఇది దీంతో పాటు టూల్స్ ఆఫ్ ఎవల్యూషన్, మూల్యాంకన సాధనాలు అండి. టూల్స్ ఆఫ్ ఎవల్యూషన్, మూల్యాంకన సాధనాలు. మూల్యాంకన సాధనాలకు వచ్చేసరికి మూల్యాంకనం అంటే ఇది అనిపించే టాపిక్ మూల్యాంకన సాధనాలు. మూల్యాంకనం అనే టాపిక్ ఇది ఒక ఆయువు పట్టండి. మనం ఇప్పుడే అనుకున్నాం, ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగించేదే మూల్యాంకనం అన్నాడు. ఆ తెలుసుకోవడానికి వేటినైతే ఉపయోగిస్తామో అవే సాధనాలు, మూల్యాంకన సాధనాలు. వేటినైతే ఉపయోగిస్తామో అవే సాధనాలు. అంటే విద్యార్థికి తెలుసుకోవడానికి రాత పరీక్షలు, మౌఖిక ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధానాలు, లఘు సమాధానాలు, విషయనిష్ట ప్రశ్నలు, ప్రశ్నల రూపం, పూరకాలు, సంసర్గం, సాదృశ్యం, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడాలు, తప్పు ఒప్పులు, వర్గీకరణలు, మాస్టర్ లిస్ట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. ఆ మోడల్లో ఏదొచ్చినా ఇచ్చేయండి. సో ఎలా అడుగుతాడంటే ఒక ప్రశ్న ఇస్తాడు, ఇది ఏ రకమైన ప్రశ్న అంటాడు. వర్గీకరణ, జతపరచడమా, బహుళైచ్ఛికమా, ప్రశ్నల రూపమా అంటాడు. దట్స్ ఆల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ. ఫైనల్గా SAT ఉత్తమ ప్రశ్నపత్ర లక్షణాలు.
SAT అంటే స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అండి, పాండిత్య సాధన నికష. అసలు ఏంటి పాండిత్య సాధన నికష? SAT అనేది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థంలో ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఉపాధ్యాయుడు విద్యార్థి సమర్థతను తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాలి. పరీక్ష పెట్టాలి అంటే ప్రశ్నపత్రం తయారు చేయాలి. ప్రశ్నపత్రం తయారు చేయాలి అంటే ఈ ప్రశ్నపత్రం తయారు చేసే విధానాన్ని సూచించేదే SAT అండి. మిత్రమా చూడు, SAT అంటే దాని బేస్ లైన్ చిన్నమాట. మనం నేర్పించింది ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాలి. పరీక్ష పెట్టాలి అంటే ప్రశ్నపత్రం తయారు చేయాలి. ఆ ప్రశ్నపత్రం తయారు చేసే దశలను తెలియజేసేదే SAT. విద్యా ప్రణాళిక నిర్దేశించిన ప్రకారము ప్రశ్నపత్రం తయారు చేసే దశలను సూచించేదే SAT. అందుకే దీన్ని పాండిత్య బరువైన పదాన్ని పెట్టాడు. ఆ తర్వాత ప్రశ్నపత్రం తయారు చేసిన తర్వాత మనం తయారు చేసిన ప్రశ్నపత్రం ఎంతవరకు సమర్థవంతమైనది, ఎంతవరకు మంచిదో, ఎంతవరకు ఉత్తమమైనదో తెలుసుకోవాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఖచ్చితంగా బిట్ వస్తుంది మిత్రమా, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. మనం తయారు చేసిన ప్రశ్నపత్రం ఉత్తమమైనదా కాదా డిసైడ్ చేయాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటా లక్షణాలు అంటే, ఆ ప్రశ్నపత్రానికి సప్రమాణత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, విషయనిష్టత ఉండాలి, ఆ ప్రశ్నపత్రానికి ఆచరణాత్మకత ఉండాలి, అదే ప్రశ్నపత్రానికి విచక్షణ స్థాయి ఉండాలి, ఉపయోగికత ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే అది ఉత్తమ ప్రశ్నపత్రంగా పిలువబడుతుంది. ఇక ఫైనల్గా ఇంతవరకు మనం ఏదైతే సమాచారం చెప్పుకున్నామో అన్నింట్లోనూ అత్యంత విలువైనది ఏదంటే మిత్రమా, CCE, కంటిన్యూవస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి పరిధులు లేవు, అన్ని సబ్జెక్టుల్లోనూ అడుగుతున్నాడు. సైకాలజీ పెడగాజీ పార్ట్లో అడుగుతాడు, తెలుగు మెథడ్లో అడుగుతాడు, పర్స్పెక్టివ్లో అడుగుతాడు, ఇంగ్లీష్ మెథడ్లో అడుగుతాడు, మన 3 మెథడాలజీల్లో కూడా అడుగుతాడు. మరి CCE అనేది మొట్టమొదట ఎప్పుడు స్టార్ట్ అయింది, విద్యా హక్కు చట్టం నుంచి ఏ విధంగా వచ్చింది, విద్యా హక్కు చట్టంలో దీని స్థానం ఏంటి, ప్రస్తుతం CCEని పాఠశాలల్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారు, గణితంలో ఎలాంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి, పరిసరాల విజ్ఞానంలో ఎలాంటివి ఉన్నాయి, సాంఘిక శాస్త్రంలో ఎలాంటివి ఉన్నాయి, విజ్ఞాన శాస్త్రంలో ఎలాంటివి ఉన్నాయి, ఫార్మేటివ్ని ఎలా నిర్వహిస్తున్నారు, సమ్మేటివ్ని ఎలా నిర్వహిస్తున్నారు, ఆఫ్టర్ దట్ గ్రేడింగ్లు ఎలా ఇస్తున్నారు, వీటి మీద దృష్టి పెట్టండి. CCE నుంచి ఖచ్చితంగా మొత్తం పేపర్ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తే 1వ ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు దీని స్థాయి ఏదండి. 1వ ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు ప్రశ్నలన్నింటినీ పరిశీలిస్తే ఖచ్చితంగా 4 ప్రశ్నలు CCE మీద ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ అంశాలైతే సూటిగా టచ్ చేయాలో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేసాం. ఈ విధంగా ముందుకెళ్ళండి. మెథడాలజీలో మాత్రమే కాదు, జీవితంలో కూడా విజయవంతం అవ్వడానికి ప్రయత్నించండి మిత్రమా. రైట్, థ్యాంక్ యూ సార్. మోస్ట్లీ మెథడ్స్కి సంబంధించినటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నిట్లలోనూ మెథడ్ ఉంటున్న పరిస్థితులలో విడివిడిగా చదవడం కంటే కలిపి చదవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి చక్కగా సెలవిచ్చారు. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 2కి సంబంధించి చూస్తే, క్రితం వీడియోలో మనము పేపర్ 1కి సంబంధించి EVS పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలనేది తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇప్పుడు పేపర్ 2లో ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఎక్స్టెన్షన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు, కొనసాగింపుగా మనం చెప్పుకోవచ్చు. EVS అంటేనేమో పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సైన్స్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ కొంచెం కేటగిరైజేషన్ అనేది మారే అవకాశం ఉంది. అంటే సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ సెపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా EVS నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే అఫ్కోర్స్ అక్కడ 5th క్లాస్ వరకు చదివేసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మాత్రం మనము 6th, 7th, 8th సంబంధించినటువంటి పాఠ్యాంశాలను అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోవాలనేది మన ముందున్నటువంటి కండిషన్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 6th, 7th, 8th సంబంధించినటువంటి పాఠ్యాంశాలను ఇంటర్మీడియట్ లెవెల్కి తీసుకొని పోయే క్రమంలో ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అనేటటువంటి అంశాన్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏరియాస్ మీద కూడా మనం దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇప్పటికే ప్రిపరేషన్ కనుక అయిపోయినట్లయితే మనము బేసిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. దానికి వాటికి సంబంధించినటువంటి ఎన్హాన్స్మెంట్స్ మీద మనము ఎక్కువగా దృష్టి సారించే ప్రయత్నం చేయాలి. అంటే నిర్వచనాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సాధారణ భావనలు మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేదు ప్రిపరేషన్ అయిపోతే.
దానికి బదులుగా అప్లికేషన్ ఓరియంటేషన్, అదేవిధంగా అనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉందో తెలుసుకుంటే ఇక్కడే మనం సగం సక్సెస్ని పొందేటందుకు అవకాశం అనేది ఉంది. సో ఒక్కొక్కటి టాపిక్ వారీగా మనం కనుక గమనించినట్లయితే మనకు సైన్స్లో ఈ న్యాచురల్ ఫినామినా, సహజ దృగ్విషయాలు అనేటటువంటి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించుకోవడం జరిగింది. మరి దీంట్లో నీటికి సంబంధించినటువంటి పలు ప్రాథమికమైనటువంటి అంశాలు, అదేవిధంగా గాలికి సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటుగా కాంతి, ధ్వని, ఉష్ణము ఇలా సెపరేట్ టాపిక్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఉన్న ధర్మిల మరి వీటిలలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్క్రీన్ మీద కనుక మనం చూసినట్లయితే న్యాచురల్ రిసోర్సెస్లో ఎయిర్, వాటర్ అంటే వీటిలలో ఉండేటటువంటి మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, అనుఘటకాలు ఏంటి, అదేవిధంగా పొల్యూషన్ అన్నప్పుడు మనకు అవసరం లేనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవాంఛనీయ పదార్థాలు అని చెప్పేసి అంటాం. ఇవి మనకు అవసరమయ్యేటటువంటి వస్తువులలో కలిసేటటువంటి దృగ్విషయాన్ని మరో రకంగా పొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే నీళ్ళలో దుమ్ము, ధూళి కణాలు ఇవి మనకు అవాంఛనీయమైనటువంటివి, అవసరం లేనటువంటివి, ఉపయోగం లేనటువంటివి కదా. మరి ఇవి నీటిలో కలవడాన్నే మనం ఇక్కడ నీటి పొల్యూషన్ అంటున్నాం. ఏది నీటి కాలుష్యం అనేటటువంటి పదంగా, గాలిలో కలిస్తే గాలి కాలుష్యం అని, మట్టిలో కలిసినప్పుడు మట్టిలో అవాంఛనీయమైనటువంటి పదార్థాలు కలిసినప్పుడు సాయిల్ పొల్యూషన్ అనేటటువంటి పదాలతోటి చెప్తాం. సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం హార్డ్నెస్ ఆఫ్ వాటర్, అంటే నీటి యొక్క కాఠిన్యత ఎందుకు ఏర్పడుతుంది అంటే దాంట్లో కొన్ని రకాలైనటువంటి మినరల్స్ కలిసినటువంటి సందర్భంలో ఈ కాఠిన్యత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలో కాఠిన్యతను తొలగించడానికి పూర్వకాలపు పద్ధతులు ఏమున్నాయి, ఆధునిక కాలంలో ఎలాంటి పద్ధతులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సిచ్యువేషన్లో మనకు ఈ శుభ్రమైనటువంటి తాగునీటిని అందించేటటువంటి దశల మీద కూడా గతంలో క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సంబంధించి అంటే వాతావరణ పీడనానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీద మనకు ఎక్కువగా క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. మోరోవర్ ఫిజికల్ సైన్స్ అంటేనే మనకు ప్రమాణాలు అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి. అంటే వాటి యొక్క యూనిట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా క్వశ్చన్స్గా అడిగేటటువంటి అవకాశం ఉంది. పీడనానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏంటని, అదేవిధంగా బలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏంటని, మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా పీడనానికి సంబంధించినటువంటి అంశమే కాబట్టి ఇక్కడ పాస్కల్ అనేది, బార్ అనేటటువంటి పదజాలాలు మనకి ఇక్కడ ప్రమాణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని అంశాలు ఇదే టాపిక్లో కనుక మనం గమనిస్తే ఒకసారి స్క్రీన్ చూపించు. రైట్, ఎయిర్ ప్రెషర్ అంటే గాలికి పీడనాన్ని కలిగించేటటువంటి శక్తి ఉందని చెప్పేసి అనుకుంటాం. సో వీటి తర్వాత మనకు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా ఉండేటటువంటి ఏరియాస్ ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 3 ప్రిన్సిపల్స్, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్స్ కావచ్చు, బెర్నౌలీస్ ప్రాపర్టీస్ కావచ్చు, అదేవిధంగా పాస్కల్ నియమము, ఇలా 3 రకాలైనటువంటి నియమాలకు వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. ఈ క్రింది నియమాలలో లోహాల యొక్క స్వచ్ఛతను కనుగొనేటందుకు ఉపయోగించేటటువంటి నియమం ఏది అని అడిగినప్పుడు దానికి సంబంధించి మనము ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని మెయిన్ ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇక్కడ లోహాల యొక్క స్వచ్ఛత కావచ్చు, పాల యొక్క స్వచ్ఛత కావచ్చు కనుగొనేటటువంటి క్రమంలో ఈ నియమమే మనకు కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. ఇక పాస్కల్ నియమానికి సంబంధించి చూస్తే హైడ్రాలిక్ బ్రేక్స్ కావచ్చు, అదేవిధంగా స్ప్రేయర్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి మెయిన్ ప్రిన్సిపల్గా మనకు పాస్కల్స్ లా అనేది కనిపిస్తూ ఉంది. ద్రవాలలో ఒక చోట కలిగించబడినటువంటి పీడనము ఆ ద్రవం యొక్క అన్ని దిశలలోనూ అన్ని బిందువుల వద్ద ఏకరీతిగా ఉంటుందని చెప్పేటటువంటి కోణంలో ఇది మనకు ఉదాహరణగా నిలబడడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మనము బెర్నౌలీస్ ప్రాపర్టీ గురించి చూసుకుంటే ఈ హెలికాప్టర్లు ఎగరడంలోనూ అదేవిధంగా విమానాలు ప్రయాణం చేయడంలోనూ ఈ రకమైనటువంటి ప్రిన్సిపల్ మనకు ప్రధానంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా మెట్రో ఎక్కేటటువంటి ప్రయాణికులను కూడా జాగ్రత్తగా గమనించండి. స్టేషన్లలో ఒక ఎల్లో లైన్ అనేది ఉంటుంది. ఈ ఎల్లో లైన్కి యువతల వైపునే ప్రయాణికుల్ని నిలబడమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది పదే పదే. ఎల్లో లైన్కి అవతల నిలబడినట్లయితే మనల్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా హైవేల మీద ప్రయాణించేటటువంటి వారి యొక్క వాహనాలను పక్కకు ఆపినటువంటి సందర్భంలో వారి పక్క నుంచి ఏదైనా వాహనము అధిక వేగంతో ప్రయాణించినటువంటి సందర్భంలో ఈ ఆగి ఉన్నటువంటి వాహనము రోడ్డుకి అటువైపుగా లాగివేయబడినట్లుగా మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ మెయిన్ రీజన్గా మనము బెర్నౌలీస్ ప్రాపర్టీని మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఏదైనా ఒక వస్తువు వేగంగా చలిస్తున్నటువంటి సందర్భంలో
దాని యొక్క వేగాన్ని అనుసరించి గాలి అక్కడ అధికంగా ప్రయాణించేటటువంటి అధికమైనటువంటి వేగంతో ప్రయాణిస్తుంది కదా, ఆ పాయింట్లో మనకు అల్పపీడనం ఏర్పడుతుందని, ఈ అల్పపీడన ప్రాంతానికి మిగతా అన్ని దిశల నుంచి గాలి వేగంగా వస్తుంది కాబట్టి సో అలాంటి సందర్భంలో ఈ వాహనాలు ఆగి ఉన్నటువంటి వాహనాలు ప్రయాణించే వాహనాల వైపుకి లాగివేయబడతాయి అనేటటువంటి కోణాన్ని ఇక్కడ ఇది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. అలాగే మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ అంటే ప్లవన సూత్రాలు అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అనేది స్వచ్ఛతను కనుక తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దాని తరహాలో ఉండేటటువంటి నియమంగా మనకు ఈ లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ అనేది కనిపిస్తుంది. అంటే వస్తువు యొక్క సాంద్రతను ద్రవాల యొక్క సాంద్రతతో కంపేర్ చేసినప్పుడు ఆ వస్తువు ద్రవంలో మునిగి ఉండేటటువంటి సందర్భాలు ఏంటి, తేలి ఉండేటటువంటి సందర్భాలు ఏంటి, ఈ కోణంలో మనకు క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని అంశాలు ఇక్కడ మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ప్రవాహుల యొక్క యాంత్రిక శాస్త్రం అనేటటువంటి కోణంలో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది, తలతన్యత అనేటటువంటి ధర్మాలు. చిన్న చిన్న కీటకాలు నీటి యొక్క ఉపరితలం మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో నీటి యొక్క ఏ ధర్మం అక్కడ ఉపయోగపడుతుంది అనేటటువంటి కోణంలో క్వశ్చన్స్ గతంలో చాలాసార్లు అడగడం అనేది జరిగింది. మరి దీనికి ప్రధానమైనటువంటి ధర్మంగా తలతన్యత అనేటటువంటి ధర్మాన్ని చెప్తాం. వీటితో పాటుగా కేశనాళకీయత అనేటటువంటి ధర్మము, అదేవిధంగా స్నిగ్ధతకు సంబంధించినటువంటి ధర్మాల మీద కూడా క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. సముద్రంలో అలలు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో సముద్ర అంతర్భాగంలో ఉవ్వెత్తున ఎగిసేటటువంటి అలలు సముద్ర తీరాన్ని చేరేటటువంటి కోణంలో అవి క్రమక్రమంగా వాటి యొక్క వేగాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దీనికి మెయిన్ రీజన్గా మనం స్నిగ్ధతనే పేర్కొనాల్సి వస్తుంది. అదేవిధంగా హృదయం నుంచి రక్తనాళాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో అది శరీరం యొక్క వివిధ భాగాలకు చేరేటటువంటి సందర్భంలో అక్కడ రక్తనాళాలు కూడా సన్నగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ వేగాన్ని కంట్రోల్ చేసేటటువంటి ధర్మంగా కూడా మనకు స్నిగ్ధత అనేది కనిపిస్తూ ఉంది. ఇక మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే పీడనం అనేది ఏ విధమైనటువంటి రాశి అనేటటువంటి కోణంలో ప్రీవియస్లో ఒక క్వశ్చన్ పడడం అనేది జరిగింది. సదిశ రాశి అంటే దిశ మరియు పరిమాణం ఉన్నటువంటి రాశులు మనం సదిశ రాశులుగా పేర్కొంటూ ఉంటాం. ఆ కోణంలో దీన్ని మనం సదిశ రాశిగా పేర్కొంటూ ఉన్నాం. మరొక క్వశ్చన్ కనుక మనం గమనిస్తే సురక్షితమైనటువంటి తాగునీటి సరఫరాలో ఏ ఏ దశలు ఉన్నాయి, ఇది ప్రీవియస్లీ వచ్చినటువంటి క్వశ్చన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాటిలలో ఉండేటటువంటి ప్రతి ఒక్క స్టేజ్లో ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారో కూడా కొద్దిగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక మరొక ముఖ్యమైనటువంటి టాపిక్గా మనకు అవర్ యూనివర్స్ అనేది కనిపిస్తూ ఉంది. వీటికి సంబంధించి చూస్తే గ్రహణాలకు సంబంధించి అదేవిధంగా నక్షత్ర రాశులకు సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ పడడం అనేది జరుగుతుంది. ప్రీవియస్లీ వచ్చినటువంటి క్వశ్చన్గా మనకు తెలంగాణ నుంచి కనపడినటువంటి నక్షత్ర రాశి ఏదైనటువంటి కోణంలో మనకు క్వశ్చన్ పడడం అనేది జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రహణాలతో పాటుగా నక్షత్ర రాశులకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాల మీద కూడా మనం పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరొక టాపిక్గా మనం చూస్తే న్యాచురల్ ఫినామినా, అత్యధికమైనటువంటి వెయిటేజ్ ఉన్నటువంటి ఏరియాగా ఇది మనకు కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ బేసిక్ ఇష్యూస్ మీద కాకుండా మనకు అప్లికేషన్ ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి యొక్క పరావర్తన ధర్మము, అదేవిధంగా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ పరావర్తన నియమాలకు సంబంధించి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి టాపిక్గా ప్లేన్ మిర్రర్స్ ఇమేజెస్ అంటే సమతల దర్పణం మీద ఏ విధమైనటువంటి ప్రతిబింబాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా వక్ర దర్పణాల మీద కూడా ఏ విధమైనటువంటి ఇమేజెస్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి కోణంలో మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. మోరోవర్ ఇక్కడ సారూప్యత ఉన్నటువంటి దృష్ట్యా మనము రిఫ్లెక్షన్లో ఉన్నటువంటి ఈ ఏరియాని రిఫ్రాక్షన్లో ఉన్నటువంటి ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ ఏరియాతో కంపేర్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. సందర్భం కూడా ఇదే కాబట్టి సో ఆ సందర్భంలో సమతల దర్పణాల మీద అదేవిధంగా వక్ర దర్పణాల మీద మరియు కటకాల మీద ఏ విధమైనటువంటి ఇమేజెస్ ఏర్పడతాయి, అదేవిధంగా వస్తువు యొక్క స్థానాన్ని బట్టి ప్రతిబింబం యొక్క స్థానం ఏ విధంగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని కంపారిటివ్లీ చదువుకుంటే మనకు తక్కువ టైంలో అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా చూస్తే మనకి ఇక్కడ వక్రీభవనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే వక్రీభవనం ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనేటటువంటి అంశాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పదజాలాలు మార్చి కూడా మనకు క్వశ్చన్ పడేటటువంటి ఏరియాగా దీన్ని మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే మనకు అందరికీ తెలిసిందే ఇంద్రధనస్సు ఏర్పడడంలో ఏ విధమైనటువంటి నియమాలు ఉంటాయి అంటే మనం అక్కడ కళ్ళు మూసుకొని చెప్తారు ఎవరిని అడిగినా కూడా సంపూర్ణాంతర పరావర్తనం అనేటటువంటి ధర్మం. అలా కాకుండా ఇంద్రధనస్సు ఏర్పడడంలో ఏ ఏ నియమాలు పనిచేస్తాయని చెప్పి దిగువన సంపూర్ణాంతర పరావర్తనం ఇవ్వకుండా వక్రీభవనము, పరావర్తనము, అదేవిధంగా విక్షేపణం అనేటటువంటి ధర్మము, ఈ మూడు ధర్మాలను ఇచ్చి
1-2 మాత్రమే, 2-3 మాత్రమే, లేదా 1-2-3 మాత్రమే అనేటటువంటి కోణంలో క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే మనకు తెలిసినటువంటి అంశాలను మనకు తెలియని అంశాలుగా అడగడమే పరీక్షలుగా మనం చూస్తాం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ పడేటటువంటి ఏరియా ఉంది. ఇక్కడ వాస్తవానికి సంపూర్ణాంతర పరావర్తనం అంటేనే ఈ మూడింటి యొక్క కోణంగా మనం చూస్తాం. మోరోవర్ కాంతి కిరణాలు నీటి బిందువులో ప్రవేశించేటప్పుడు వక్రీభవనం చెందుతాయి. అక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం నీటి బిందువు లోపల. అది ఒక రకంగా పరావర్తనం కిందనే పరిగణిస్తూ ఉంటాం. అది తిరిగి వెలుపలకు వచ్చేటటువంటి క్రమంలో నీటి బిందువు నుంచి కాంతి విక్షేపణం ద్వారా 7 రంగులుగా విడిపోయేటటువంటి ధర్మాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా మనం క్వశ్చన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక రిఫ్రాక్షన్కి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ కాంతి వక్రీభవనానికి సంబంధించి అదేవిధంగా వక్రీభవన గుణకాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే వజ్రము అత్యధిక వక్రీభవన గుణకం ఉన్నటువంటి పదార్థంగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టే వజ్రం మిలమిలా మెరుస్తుంది అనేటటువంటి కోణంలో మనం చెప్తాం. ఇక్కడ కారణాన్ని మరియు ఫలితాన్ని బట్టి చూస్తే వజ్రం ఎందుకు మిలమిలా మెరుస్తుంది అంటే దానికి అత్యధిక వక్రీభవన గుణకం ఉందనేటటువంటి కోణాన్ని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇలా కారణము ఫలితము రెండు పక్కపక్కనే ఉన్నటువంటి సందర్భంలో అసెర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ టైప్ ఆఫ్ ఏరియాస్ నుంచి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నను మనం ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని అంశాలను ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్నెల్స్ లాకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా బాగా నలగగొట్టబడినటువంటి మంచు ముక్కలన్నీ కూడా వెండి మాదిరిగా మెరిసేటటువంటి అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని, అదేవిధంగా యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలలో వాహనాల యొక్క అద్దాలు పగిలినప్పుడు పగిలినటువంటి గాజు ముక్కలన్నీ కూడా తెల్లగా మెరిసేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనము సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించినటువంటి ధర్మాలుగా మనం చెప్తాం. మరికొన్ని అంశాలు కనుక ఇక్కడ మనం చూస్తే ఇంపార్టెంట్ ఏరియాస్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఓకే, డిస్పర్షన్ ఆఫ్ లైట్, ఇవన్నీ చెప్పేసినాం. తర్వాత డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ అంటే హ్రస్వదృష్టి అంటే ఏంటి, దీర్ఘదృష్టి అంటే ఏంటి, అదేవిధంగా చత్వారము, ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయి, వీటిని మనం ఏ రకమైనటువంటి మెకానిజం ద్వారా వీటిని మనం తొలగించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు, వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ఏరియా వరకు అడుగుతున్నారు కాబట్టి డిఫికల్టీ లెవెల్ కేవలము 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ని మాత్రమే అక్కడ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఈ విధంగా ఉంది. సఫైర్ అనేటటువంటి ఒక పదార్థానికి వక్రీభవన గుణకం ఎంత ఉంది అనేటటువంటి కోణంలో మనకు ప్రశ్న రావడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి చూస్తే ఆప్షన్స్లలో మనము కొన్ని సందర్భాల్లో ఎలిమినేషన్ మెథడ్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2.1 అనేది సుమారుగా మనకు వజ్రానికి సంబంధించినటువంటి వక్రీభవన గుణకం అనుకుంటే దానికంటే అధికం దేనికి లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్గా ఇది మనకు కనిపిస్తుంది 1.77 అని చెప్పేసి అని. దీని ఆన్సర్గా మనం గమనించే ప్రయత్నం చేస్తాం. ఇక సౌండ్కి సంబంధించి చూస్తే అనునాదానికి సంబంధించినటువంటి ఏరియాలో చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ పడడం జరిగింది. ఆడిబుల్ రేంజ్ శ్రవ్య అవధికి సంబంధించినటువంటి అంశాల్లో, అదేవిధంగా ఈ ధ్వనికి సంబంధించినటువంటి లక్షణాల మీద కూడా క్వశ్చన్స్ పడడం అనేది జరిగింది. దీని తర్వాత అతిధ్వనులకు సంబంధించినటువంటి అనువర్తనాల మీద ముఖ్యంగా చూస్తే కీటకాల యొక్క జనాభా అత్యధికంగా పెరుగుతున్నటువంటి సందర్భాలలో మరి వాటిని నిర్మూలించాలన్నా వాటి యొక్క జనాభాను నియంత్రించాలన్నా అల్ట్రాసౌండ్స్ని ప్రధానంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ భారీ డైరీ పరిశ్రమల్లో అంటే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమల్లో ఈ అతిధ్వనులను పాలల్లోకి పంపించినప్పుడు అవి మరిగేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయని చెప్పేసి చెప్పాం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనకు అతిధ్వనుల యొక్క ఉపయోగాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఈ ఆడిబుల్ రేంజ్ అనేటటువంటి అంశంలో భాగంగా మనకు పరశ్రవ్యాలు, అదేవిధంగా శ్రవ్య అవధి మరియు అతిధ్వనులు. ఇక్కడ ఆడిబుల్ రేంజ్ అనేది 20 హెడ్జ్ నుంచి 20,000 హెడ్జ్ మధ్యలో ఉండేటటువంటి శబ్దాలను మాత్రమే మన చెవి గమనిస్తుందని చెప్పేసి అని మనందరికీ తెలిసిందే. మరి 20 హెడ్జ్ కంటే తక్కువ ఉన్నటువంటివన్నీ కూడా పరశ్రవ్యాలు, ఇన్ఫ్రాసోనిక్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. గబ్బిలాలు వీటిని వినగలిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏనుగులు వీటిని ప్రొడ్యూస్ చేస్తాయి, వినగలుగుతాయి గబ్బిలాల మాదిరిగానే. మరి గబ్బిలాలు వాటి యొక్క మార్గాన్ని గుర్తించేటటువంటి క్రమంలో కావచ్చు, అదేవిధంగా వాటి మార్గంలో ఉన్నటువంటి ఆహారాన్ని గుర్తించేటటువంటి క్రమంలో కూడా అవి ఈ పరశ్రవ్యాలను ఉపయోగించుకుంటూ వాటి యొక్క ఆహారాన్ని పొందుతూ ఉంటాయి. అదేవిధంగా మార్గంలో ఉండేటటువంటి అడ్డంకులను కూడా గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, క్రింది వానిలో ధ్వని తరంగం యొక్క స్వభావాన్ని వివరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించేటటువంటి 4 రాశులు అంటే ధ్వని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేటటువంటి కోణంలో ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది.
సో దీంట్లో భాగంగా పౌనఃపున్యం కావచ్చు, అంటే ఒక సెకండ్కి ఒక వస్తువు చేసేటటువంటి కంపనాల సంఖ్యను పౌనఃపున్యంగా అంటాం. అదేవిధంగా తరంగ దైర్ఘ్యం అంటే దాంట్లో ఉండేటటువంటి ఒకే దశలో ఉండేటటువంటి కణాల యొక్క మధ్య దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ధ్వని ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో ఆ ప్రయాణంలో ఉండేటటువంటి ఒక కణము గరిష్టంగా పొందేటటువంటి స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అని చెప్పేసి అంటాం. అదేవిధంగా వేగం అనేది మనకు ఒక సెకండ్కి ఆ తరంగం ప్రయాణించేటటువంటి దూరాన్ని పౌనఃపున్యం వివరిస్తే, మరి ఆ పౌనఃపున్యము ఇంటూ తరంగ దైర్ఘ్యము ఈ రెండింటి యొక్క లబ్ధంగా మనము తరంగం యొక్క వేగాన్ని చెప్తాం. కాబట్టి ఈ కోణంలో మనము ఆ 4గింటిని మాత్రమే తరంగం యొక్క లేదా ధ్వని తరంగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం గమనించే ప్రయత్నం చేస్తాం. ఇక మరికొన్ని అంశాలను చూస్తే ఉష్ణానికి సంబంధించి ఇక్కడ కూడా మనం మోస్ట్లీ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణానికి సంబంధించి నీటి యొక్క విశిష్టోష్ణము అత్యధికంగా ఉంటుంది. కాబట్టి మరి దీనివల్ల కలిగేటటువంటి దైనందిన జీవితంలోని లాభ నష్టాల మీద కూడా క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో చలికాలాల్లో కూడా కొంచెం వెచ్చగా ఉంటుందని, అదేవిధంగా వేసవి కాలాల్లో చాలా చల్లగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి దీనికి ప్రధాన కారణంగా నీటికి అత్యధిక విశిష్టోష్ణం ఉంటుంది. కాబట్టి ఈ గుణం ఆధారంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా సముద్ర తీర ప్రాంతాల్లో కాస్త వెచ్చగా ఉండేటటువంటి అవకాశం ఉంది. వేడిమి ఎక్కువగా ఉన్నటువంటి పగటి సమయాలలో కూడా నీటికి ఉండేటటువంటి అధిక విశిష్టోష్ణం వల్ల అత్యధిక వేడిని నీరు గ్రహించడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటాయి, సమతాస్థితిలో ఉండేటటువంటి అవకాశాలు మనం చూడవచ్చు. మరికొన్ని అంశాలు చూస్తే నీటిని ఒక నిర్దిష్ట సమయం పాటు వేడి చేస్తే దాని యొక్క ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిందట. అదే ఉష్ణాన్ని 2 లీటర్ల నీటిని వేడి చేసినట్లయితే దాని యొక్క ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది? ఇది జనరల్ పర్సెప్షన్లో కూడా మనం చెప్పవచ్చు. అంతక్రితం 1 లీటర్ నీరు ఉంది, ప్రస్తుతం 2 లీటర్ల నీరు ఉంది. సో ముందు వేడి చేసినప్పుడు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే ఇక్కడ మనకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉందని జనరల్ పర్సెప్షన్లో దీన్ని మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక మెకానిక్స్ విషయంలో చర్య ప్రతిచర్యకు సంబంధించి, యాక్షన్ రియాక్షన్కు సంబంధించి సంబంధం ఉన్నటువంటి నియమం మీద అనేటటువంటి కోణంలో మనం గతంలో ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సమాధానంగా మనము న్యూటన్ 3వ గమన నియమం అనేటటువంటి పేరు చెప్తాం. ఇక మరొక రకంగా క్వశ్చన్స్ కూడా దీంట్లో పడేటటువంటి అవకాశం ఉంది. ఏంటి అంటే మనందరికీ తెలిసిందే రాకెట్ ప్రయాణించేటటువంటి సందర్భంలో ఏ నియమం వర్తిస్తుంది అని. మరి దానికి ప్రధానమైనటువంటి అంశంగా న్యూటన్ 3వ గమన నియమాన్ని మనం పేర్కొంటూ ఉంటాం. మరి ఆ సందర్భంలో ఈ చర్య ప్రతిచర్యతో పాటుగా మిగతా 2 నియమాలు కూడా వేటి మీద ప్రధానంగా దృష్టి సారించినాయి, వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మనం కూలంకషంగా ఇక్కడ ముందుగా ఒకసారి చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ విషయాలలో మనకు పెద్దగా డౌట్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే సిలబస్ కనుక ఒకవేళ అయిపోయినటువంటి సందర్భంలో మనకు పెద్దగా డౌట్స్ ఏమీ బేసిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ కన్ఫ్యూజన్గా ఉండేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ మాత్రమే మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ న్యూటన్ 3వ గమన నియమం అనేది చర్య ప్రతిచర్యల ఆధారంగా చర్య ప్రతిచర్యలను వివరిస్తుందని చెప్పేసి అనుకున్నాం. మరొక సందర్భంలో రాకెట్ ప్రయాణించడంలో ఏ నియమము పనిచేస్తుంది అన్నప్పుడు మొదటి 3 గమన నియమాల గురించి ఇచ్చినప్పుడు ఆప్షన్ మనము 3వ గమన నియమం అని చెప్పేసి చెప్తాం. ఒకవేళ దాన్ని కనుక తీసేసినట్లయితే మనకక్కడ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అనేది కూడా ప్రధానంగా ఈ రాకెట్ వేగానికి సంబంధించి, రాకెట్ గమనానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు దాన్ని ఆన్సర్గా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మ్యాగ్నెటిజంకి సంబంధించి కూడా మనకు అప్లికేషన్ టైప్లోనే క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి. లాస్ట్లో మనకు ఎలక్ట్రిసిటీలో ఈఎంఎఫ్ అనేది కనిపిస్తుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఒక వలయంలో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని సమకూర్చడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది అనేటటువంటి కోణంలో మనము ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో దీనికి ప్రధానంగా సెల్ లేదా బ్యాటరీ, అంటే ఇక్కడ కలెక్షన్ ఆఫ్ సెల్స్ ఈజ్ నథింగ్ బట్ బ్యాటరీ. కాబట్టి ఘటము లేదా బ్యాటరీ అనేటటువంటిది వలయంలో విద్యుత్ ప్రవహించడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లేదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేటటువంటి దాన్ని అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అలా మనకు ఈ మ్యాగ్నెటిజం మరియు ఎలక్ట్రిసిటీకి సంబంధించి శక్తి పరివర్తకాల మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. అంటే విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చేటటువంటి పరికరాలు ఏంటి, విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చేటటువంటి పరికరాలు ఏవి, అదేవిధంగా రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి పరికరాలు, వీటి మీద శక్తి పరివర్తనల మీద కూడా క్వశ్చన్స్ పడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో నిజ జీవితంలో వచ్చేటటువంటి ఈ ఉదాహరణలు బేరీజ్ వేసుకుంటూనే మనము ఎక్కువగా ప్రిపరేషన్ సాగించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ రసాయన శాస్త్రంలో కూడా మనకు మ్యాటర్ అరౌండ్ అస్ అనేటటువంటి ఈ ప్రాంతంలో మనకు కెలోరిఫిక్ వాల్యూ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఫోకస్ ఏరియాస్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే అత్యధికమైనటువంటి కెలోరిఫిక్ విలువ దేనికి ఉంటుంది అనేటటువంటి కోణంలో, ముఖ్యంగా కెలోరిఫిక్ విలువ అనేది ఇంధనాల నుంచి వెలువడేటటువంటి ఉష్ణాన్ని
బేరీజు వేసేటటువంటి కోణంలో చెప్తాం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హైడ్రోజన్కి అత్యధిక కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి గ్రీన్ ఇంధనంగా లేదా హరిత ఇంధనంగా, పర్యావరణ హితమైనటువంటి ఇంధనంగా ఇది పనిచేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కెలోరిఫిక్ వాల్యూ అధికంగా ఉన్నటువంటి సందర్భాలలో అది పూర్తిగా మండుతూ అధికమైనటువంటి ఉష్ణరాశిని వెలువరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అప్లికేషన్ టైప్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో లేదా నేమ్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఏరియాలలో ఎక్కువగా మనము క్వశ్చన్స్ని ఫేమ్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఏరియాస్ని మరొకసారి తరోగా చెక్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఎక్కువగా మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఒకే రకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి కోణంలో కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. పని శక్తి విషయంలో ఇదే విధమైనటువంటి ఓరియంటేషన్. రైట్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయన చర్యలకు సంబంధించినటువంటి రకాలు ఏమి ఉన్నాయి, వీటి మీద మనము ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీరు మరగటం అనేది ఏ రకమైనటువంటి చర్య అని కానీ, లేదా క్రింది వానిలో భౌతిక చర్య అయినదేది లేదా కానిదేది అనేటటువంటి కోణంలో మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. భౌతిక చర్య అంటే ఏదైనా ఒక వస్తువులో స్థితి మార్పు జరిగినటువంటి సందర్భంలో తిరిగి ఆ కండిషన్స్ని రివర్స్ చేసినప్పుడు ఆ పదార్థం పూర్వస్థితికి వచ్చినట్లయితే దాన్ని భౌతిక చర్య అని చెప్పేసి అంటాం. ఏదైనా ఒక పదార్థము స్థితి మార్పు జరిగిన తర్వాత ఏ ప్రయత్నాలు చేసినా కూడా అది పూర్వపు స్థితికి రాకపోతే దాన్ని రసాయనిక చర్య అని, అదేవిధంగా శాశ్వతమైనటువంటి మార్పుకు గురైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సాధ్యమైనంతగా ఈ కాన్సెప్ట్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లలో ఆకారాలను లేదా ప్రశ్న అడిగే విధానాన్ని మార్చుకొని క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఒకసారి ఈ శక్తి మార్పులకు సంబంధించి కనుక చూస్తే ఒక జలపాతం నుంచి నీరు కిందికి దూకుతున్నటువంటి సందర్భంలో మనకు ఏ విధమైనటువంటి శక్తి మార్పు జరుగుతుంది అనే కోణంలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఉపరితలంలో నీళ్లు చల్లగా ఉంటే జలపాతంలో కింద పడినటువంటి ఆ వాటర్ అనేది వేడిగా ఉంటుంది, గోరువెచ్చగా ఉంటుంది అనేటటువంటి కోణంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అప్లికేషన్ స్ట్రాటజీస్ మీదనే దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి. మోరోవర్ ఇక్కడ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి పరిస్థితులలో సెలెక్టివ్గా వెళ్ళగలిగితేనే మనం కొంచెము ఈ క్వశ్చన్స్ని ఫేస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. సార్, ఇక్కడ ఫైనల్గా మనము వెళ్ళేటటువంటి సందర్భంలో అంటే క్వశ్చన్స్ని ఫేస్ చేసుకోవడానికి ముందుగా ఎగ్జామినేషన్ వాతావరణాన్ని కూడా ఎలా ఫేస్ చేసుకోవాలో ఒక అవగాహనకి వచ్చి ఉంటే బాగుంటుంది అనేటటువంటి కోణంలో మీరు ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు చూసినట్లయితే చాలామందికి ప్రిపరేషన్ దాదాపు పూర్తి అయిపోయింది. సో ప్రశ్న చాలామంది ఇప్పటి వరకు మనకి ఇద్దరు కాల్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రిపేర్ అవుతున్నాం, 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్ పేపర్స్ అంటే చాలామంది ఫ్యాకల్టీలు కూడా చెప్పే మాట, క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రశ్నలు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఏ విధంగా అడుగుతాడు. మనకి ఇంతకుముందు మెథడాలజీ సార్ చెప్పాడు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ గతం జరిగినటువంటి 2 టెట్ ఎగ్జామ్ పేపర్లు సో ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది తెలిసిపోతుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ విధంగా అడుగుతాడు అనేది తెలిసిపోతుంది. సో అందుకని చాలామంది కంటెంట్ చదువుతారు కానీ ఎగ్జామ్స్ రాయడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం, మొబైల్ యాప్లలో చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో చాలామంది క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆ విధంగా క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఏ విధంగా అనేది క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారనేది తెలిసిపోతుంది. సో అందుకు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. స్కోర్ తక్కువ వచ్చినా పర్లేదు, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారని తెలిసిపోతుంది. దాంతోపాటు మనం ఏ విధంగా మనకి స్కోర్ ఏ విధంగా వస్తుంది. చాలామంది ఈరోజు ఒక ఎగ్జామ్ రాస్తాం అనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్కి స్కోరింగ్ ఏ విధంగా పెరుగుతుంది అనేది తెలిసిపోతుంది. సో అందుకు ప్రతిరోజు ఫస్ట్ చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ రాయండి, ఆ తర్వాత క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్లు ఎక్కువ రాయడానికి ఇష్టపడండి. సో ఎగ్జామ్స్ రాయడం వల్ల స్కోరింగ్ అనేది పెరుగుతుంది, అలాగే మీకు ఎగ్జామ్ రాయడం రోజు ఈజీ అయిపోతుంది అండి. సో ఆ విధంగా క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఎగ్జామ్ రాసే రోజు కూడా ఎగ్జామ్ రాసిన అనే ఫియరెన్స్ అనేది కూడా పోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి విచ్చేసి ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సార్ బాలరాజు గారు. రైట్ మిత్రమా, చివరిగా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ముఖ్యంగా మిత్రులు కొంతమంది
ఫస్ట్ టైం సిబిటి మోడ్లో ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. కానీ ఇంతవరకు మన విద్యార్థి జీవితంలో కానీ ఇంతకు ముందున్న జీవితంలో కానీ ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనే ఓఎంఆర్ సీట్లో బబులింగ్ చేసినాం. కానీ ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసిన దానికంటే ఈజీయెస్ట్ మోడ్లో కంప్యూటర్లో ఎగ్జామ్ రాయొచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే ఆఫ్లైన్లో నువ్వు ఎగ్జామ్ రాస్తే పెన్నుతో బబుల్ చేయాల్సి ఉంది. ఒకసారి కనుక పెన్నును అక్కడ టచ్ చేసావు అంటే మళ్ళీ బ్యాకప్ చేయడానికి లేదు. కానీ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసరికి పొరపాటున ఒకసారి మనం వేరేది క్లిక్ చేసినా కూడా మళ్ళీ రివైజ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా సిబిటిలో ఉన్నాయి. ఏది ఏమైనా డైరెక్ట్గా ఒక్క మాట మిత్రమా, ఒక్కసారి 100% సిలబస్ పూర్తి చేశాము అనే దానికంటే 80% నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి పూర్తి చేశాం అనే దాని మీద దృష్టి సారించండి. 100% ఒకటేసారి చదివామన్న సాటిస్ఫై ఇస్తే 50% మాత్రమే చేయగలం. కానీ 80% నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశామంటే 80 మార్క్స్ సంపాదించగలం. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోతున్న ఈ టెట్లో కానీ ఆ తరువాత వచ్చే డిఎస్సిలో కానీ మంచి పర్ఫార్మెన్స్ చూపించి అతి తొందరలోనే మీరు సర్కారు ఉపాధ్యాయులుగా స్థిరపడాలని, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారో ఈ టెట్లోనే ఉత్తీర్ణత సాధించాలని మా ప్యానల్ తరపున టీశాట్ యాజమాన్యం తరపున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.